చవితి గురించి ఏం చెప్తారు మీరు? చేస్తాను, పూజ మంచిగా చేస్తాను. ప్రసాదం అయితే నిమజ్జనం అంటే ఇంకా ఆ రోజు ఎలా ఉంటది మొత్తం. వినాయకుడి పూజలో ఇంకోటి ఏంటంటే బుక్స్ పెడతారు కదా, మరి మీరేం పెడతారు? నట్వంగం, కోలా అవన్నీ అండ్ మువ్వలు పెడతాను. ఒక పాట పాడొచ్చు కదా మా కోసం. అచ్చంగ మేఘమల ఓ అచ్చంగ మేఘమల రంగులద్దినట్టుగా పచ్చంగ పైరగాలి హేమంతమౌన గుమ్మ మది కోయిలై పూయగా. మీరు సింగర్ కింద వస్తే పాడించుకునే వాళ్ళు కూడా కీ కొడతారు యాక్చువల్లీ. తిరుపతి ఇంత ముందు ఆయన సో యా మాట తిరుపతి అన్న అంటే తిన్న తీరం పడతలే కూచిపూడి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ జర్నీ? 2kgలో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఇంకా LKG ఎండింగ్లో. కూచిపూడి టు ఫోక్ టర్న్ తీసుకుంటున్నప్పుడు నేను కంప్లీట్గా కూచిపూడి నుంచి ఫోక్కి మొత్తమే వచ్చేలేదండి. సాంగ్స్కి మీరే కొరియోగ్రఫీయా లేకపోతే? లేదండి, కొరియోగ్రాఫర్ ఉంటారు. మరి రెమ్యునరేషన్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ తిన్న తీరం పడతలే అప్పుడు తీసుకున్నంతనే ఇప్పుడు తీసుకుంటున్నాను అంటే లేదండి. కొత్త ఛానల్ తగ్గించండి మేడం అన్నా కూడా నేను ఐల్ గో హెడ్. మీరు ఫస్ట్ విన్న తర్వాత చేసిన సాంగ్స్లో ఇది వెళ్ళొద్దు అనుకుంటే ఎక్కువ వెళ్ళిన సాంగ్ ఏది, ఇది బాగా క్లిక్ అవుద్ది అనుకుంటే అవ్వని సాంగ్ ఏది? ఈ పాటలు ఇష్టమే, బట్ అందుకు కొంచెం ఎక్కువ. ఇప్పుడు చేసిన 300 రిజెక్ట్ చేసిన 800. మాస్టర్ని ఎక్కడో వాడుకున్నారు, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మీరు వాడాలి. మిమ్మల్ని చాలా మంది సాయి పాలైతే పోలుస్తున్నారు. యాక్టింగ్ విషయంలో అంతా అయితే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ అట్లా కంపేర్ చేయడం అనేది. చరణ్ అర్జున్తో ఏంటి మీ రిలేషన్, ఏంటి మీ జర్నీ ఏంటి? మా అన్నయ్య చరణ్ అన్న. నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఎన్టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జనరల్గా ఏ ఆర్ట్ ఫామ్ అయినా కూడా దేవుడు ఆశీస్సులు లేనిదే రాదు, దేవుడు బ్లెస్సింగ్తో అంటారు. సో ప్రస్తుతం మనతో ఉన్న నాగదుర్గ ఆవిడ ఒక కూచిపూడి డాన్సర్ కింద కెరీర్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫోక్ డాన్సర్గా మారారు, ఆ తర్వాత యాంకర్గా, ఫైనల్గా ఇప్పుడు యాక్ట్రెస్గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి అలాంటి నాగదుర్గ గారితో ఈరోజు వినాయక చవితి రోజు ఆవిడ కెరీర్ గురించి, ఆమె గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాగదుర్గ గారు. నమస్తే అండి. అంటే మీరు చాలా బిజీ, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎప్పటికప్పుడు మీ కాల్ షీట్స్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సినిమా చేస్తున్నారు. సో ఇంత బిజీలో కూడా మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి గురించి చాలామంది చాలా ఎంజాయ్ చేసే పండుగ కదా. సో వినాయక చవితి గురించి ఏం చెప్తారు మీరు? సో బేసిక్గా నేను వినాయక చవితి అంటే డెకరేషన్ బాగా చేస్తాను. ఫస్ట్ అంతా మండపం అంతా నేనే అంటే బాగా ఇంట్లో చేయాలి అది ఇది అని చెప్పేసి ఫుల్ ఇంట్రెస్ట్తోని చేస్తాను అనమాట. పూజ కూడా అమ్మమ్మ హెల్ప్ తీసుకొని చేస్తుంటాను. చేస్తాను, పూజ మంచిగా చేస్తాను. ప్రసాదం అయితే కుకింగ్ అయితే అమ్మ చేస్తారు. సో పూజ అంత ప్రెజెన్స్ అంత మొత్తం మంది. దాని తర్వాత లాస్ట్ లో మాత్రం తినడం అంటున్నారా అంటే ప్రసాదాలు చేసినప్పుడు తినాలి కదండి, పాడైపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ. మెయిన్ ఏంటంటే ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయి నిమజ్జనం రోజు గురించి మాట్లాడుకోలేదు. వినాయక చవితి సో ఇంకా ఇంట్లో ఉండను నేను ఆ రోజు. అంతే. తిరుగుతూ ఉంటారా? అలా కాదు, ఇప్పుడు నిమజ్జనం అంటే ఇంకా ఆ రోజు ఎలా ఉంటది మొత్తం కోలాహలం ఉంటది. బట్ కాకపోతే అంటే ఈవెంట్ అయితే ఉండదు కదా ఆ రోజు, అంతా డాన్స్లు వేసుకుంటే ఇలా అంతే ఫుల్. ఇంకా మొత్తం బీట్ ఎక్కడ ఉంటే మనం అక్కడే ఉంటాం, ఇంట్లో ఉండం. అంటే ఇప్పుడు మా అపార్ట్మెంట్లో నార్మల్గా వేలం పాట అవుతుంటది, లడ్డు అవన్నీ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. కొన్నారు ఎప్పుడన్నా? కొనలేదు. మళ్ళీ పాట పెంచి వదిలేస్తారు అంతవరకేనా? అయ్యో లేదు. పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, అంటే పాడతారు కదా. అంటే మా దాంట్లో
కొంచెం చాలా టూ మచ్గా పాడేస్తారనమాట. ఉమ్. సో అంత బడ్జెట్ అదే దగ్గర మీరు కూడా రాలేదు ఇంకా, వాళ్ళ maybe వాళ్ళ మనం వాళ్ళు ఎవరో చూడాలి. 1,00,000 అంటే 1,50,000 అని వదిలేస్తారేమో మీరు అక్కడితో బట్టి, అంతేనా? అంటే లేదు, ఒక మన బడ్జెట్ని దాటింది అని అంటే ఇంకా నేను అయితే ఇప్పుడు వినాయకుడి పూజలు ఇంకోటి ఏంటంటే బుక్స్ పెడతారు కదా, మరి మీరేం పెడతారు? ఇప్పుడు ఇప్పుడు నేను చదువుకున్న బుక్స్ కూడా ఉంటాయి కదా, బుక్స్ పెడతాను. నెక్స్ట్ మా తాళాలు నట్వాంగం ఉంటాయి అనమాట. ఉమ్, ఉమ్, నట్వాంగం, కోలా అవన్నీ, అండ్ మువ్వలు పెడతాను. ఉమ్. గట్టిగా బ్లెస్సింగ్స్ వస్తున్నాయి అనమాట అన్నింటికి, అందుకని చెప్పి ఇలా అమ్మో చాలా కనెక్షన్, అమ్మో చాలా పవర్ఫుల్. ఉమ్. కోపం వస్తే ఊరుకోడు. ఆ, చాలా కనెక్షన్ అంటే ఏమైనా ఉందా ఇన్సిడెంట్? అంటే అంటే నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను బేసిక్గా. కార్ తీసుకున్నప్పుడు అది వినాయకుడు అంటే నాకు ఎల్లమ్మ తల్లి అంటే బాగా పెట్టుకుంటానని చెప్పాను కదా. సో అట్లా నేను ఆమెది ఫస్ట్ నుంచి అయినా నాకు అది పెట్టాలి అనే థాట్తోని అక్కడ ఉన్న వినాయకుడిది చిన్నది ఒకటి ఉంటే తీసి లోపల పెట్టా. కత్తం నెక్స్ట్ డే కొత్త కారు మొత్తం అవి ర్యాట్స్ వెళ్ళి లోపల ఇంజన్ అంతా కట్. అలాంటి స్టంట్లు జరిగాయి, నాకు చాలా జరిగాయి. అండ్ అదొక ఎక్స్పీరియన్స్. అయితే ఇంకొకసారి షూట్కి వెళ్తున్నాను. అప్పటి వరకు అంటే కార్ తీసుకున్న తర్వాత చాలా ఒక 2 years అయినాకనే మంచి కండిషన్లో ఉంది. ఆ రోజు ఎందుకు ఒకటి తీసి ఇంకోటి పెట్టా, కార్ ఆగిపోయింది. వినాయకుడినే ఒకటి తీసాను, కాకపోతే అందులో ఉండింది తీసి ఇంకోటి పెట్టాను, కార్ ఆగిపోయిందండి షూట్లో. అంటే కొన్ని నమ్ముతాను నేను ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. నజర్ చాలా నమ్ముతాను నేను. కొన్ని వచ్చినాయి నాకు అట్లా, మరి అది నమ్మొద్దు అంటారు కొంతమంది, ఏమనుకుంటారు కానీ నేనైతే బాగా డెఫినెట్ గా. అంటే సో ఆ వినాయకుడిది అలా అది చేంజ్ చేశాను కదా, నాకు కార్ ఆగిపోయింది ఆ రోజు షూట్ లో, స్టార్ట్ అవ్వలేదు. అదో పెద్ద ప్రాసెస్ అయింది మొత్తం. మరి బ్లెస్సింగ్ అనిపించిన సందర్భాలు అయ్యో చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి లేండి, ఎందుకు ఇవ్వరు. సో బేసిక్గా అంటే నేను మొక్కను దేవుడికి, మాట్లాడతాను అనమాట. నేను మాట్లాడతా, అలా ఆయన మాట్లాడకపోయినా నేను మాట్లాడతా ఎవరితో అయినా కూడా. అంటే ఎల్లమ్మతో ఏదైనా కూడా దేనితో మన కనెక్షన్, నేను అట్లా మాట్లాడతా. కొంచెం ఆ స్పిరిచువాలిటీ పెంచుకుంటూ ఉంటా. నాకు మాట్లాడినట్టు అనిపిస్తుందా మీకు? కనెక్ట్ అయిపోతానో తెలియదు కానీ దేవుళ్ళకైతే బాగా ఈజీ కనెక్ట్ అయిపోతాను. ఓకే, మీకు రిప్లై వస్తున్నట్టు అనిపిస్తుందా? ఐ ఫీల్ డెఫినెట్గా నాకు ఆ పవర్ తెలుస్తుంది, నాకు అనిపిస్తుంది ఈజీగా. నాకు చాలా వేస్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తా, నాకు ఆ రిజల్ట్ వస్తుంది, నాకు ఆన్సర్ వస్తుంది. ఏదైనా కూడా ఆర్ట్ ఫామ్ వరకు మాత్రం అదేదో డబ్బులు ఉంటేనో లేదంటే ఇంకోటి ఉంటేనో వచ్చేది. అది ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్ ఉండాలి, మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాదు ఒక్కొక్కసారి. సో మీకు ఆ బ్లెస్సింగ్ ఉంది కాబట్టి కూచిపూడి డాన్సర్గా మీకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు కదా. సో అసలు ఈ ప్రయాణం కూచిపూడి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ జర్నీ? యూకేజీలో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. యూకేజీలో ఉన్నప్పుడు నేను యూకేజీలో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఇంకా ఎల్కేజీ ఎండింగ్లో అట్లా స్టార్ట్ చేశాను డాన్స్ పర్ఫార్మెన్స్. యూకేజీలో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఇంటి దగ్గర రామాలయం ఉండేది, నల్గొండ, మాది నేటివ్ నల్గొండ. సో ఇంటి దగ్గర రామాలయం టెంపుల్ ఉండేది, అక్కడ ఇలాగే ప్రోగ్రామ్స్ జరిగేది. అప్పట్లో ఎక్కువ క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా టెంపుల్స్లోనే జరిగేది మనకి. సో కూచిపూడి ప్రోగ్రామ్స్ అయినప్పుడు నన్ను మా మామ తీసుకెళ్ళేదనమాట, మా మామ తీసుకెళ్ళి నాకు చూపించేవాళ్ళు. ఇంటికి వచ్చి నేను చున్నీ వేసుకొని ఇంట్లో వాళ్ళు చేసినట్టు చేసేదంట, అమ్మ వాళ్ళు చెప్తారు నాకు ఎప్పుడు అదే. సో అట్లా చేస్తుంటే దీనికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళలాగానే పోజెస్ పెట్టడము అవన్నీ ఇంట్లో చేస్తుండే, ట్రై చేసేదంట చాలా చిన్న ఉన్నప్పటి నుంచే. సో ఇంకా మమ్మీకి కూడా కొంచెం డాన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, బికాజ్ మా అమ్మగారు నేర్చుకున్నారనమాట స్టార్టింగ్. చిన్నప్పుడు తను కూడా చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నారు, బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అది ఆపేసి ఉండే. సో అట్లా కొన్ని కాంటాక్ట్స్ వల్ల అట్లా తెలుసుకొని, అండ్ నల్గొండలో మొట్టమొదటిగా నేను పాలబిందల బాలు గారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయనే నాకు మొదట అడుగులు నేర్పించిన గురువు గారు. సో అక్కడ స్టార్ట్ చేశాను యూకేజీ. బేసిక్గా ఎల్కేజీ యూకేజీ అంటే ఆటలు తప్ప అసలు పాటలని కానీ డ్యాన్స్ అని ఇవి ఏమి ఉండవు కదా. బట్ అంటే పుట్టిన దగ్గర నుంచే ఇంకా మీరు డాన్స్కి అంకితమా ఏంటి? అలా నాకు అసలు ఐడియా లేదండి. అంటే నాకు ఇలా జరిగింది, ఇవన్నీ నువ్వు చేసేదానివి అని మా అమ్మ వాళ్ళు చెప్పే తప్ప అంత చిన్న ఉన్నప్పుడు నాకు గుర్తులేదు. బట్ నాకు కొంచెం గుర్తుంది ఏంటంటే, మేము చిన్నప్పుడు టెంపుల్ పక్కన ఇల్లు ఉండేది, అండ్ మా మామ నన్ను తీసుకెళ్లేది అలా బయటికి సరదాగా అనేది ఏదో కొంచెం ఐడియా ఉంది. సో అట్లా నేను ఇంట్రెస్ట్ చూపించాను. సో అమ్మ కూడా. మరి ఎప్పుడు అడగలేదా మరి అంత చిన్నప్పుడు ఎలా గుర్తించారు? అంటే ఒక మీకు డాన్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉందని కానీ, లేదంటే జాయిన్ చేద్దాం, అది వాళ్ళ ఇంట్రెస్ట్
అవన్నీ వేసుకొని వాళ్ళలాగా డాన్స్ చేసేదంట నేను ఇంట్లో. అమ్మ చూసి దీనికి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఎప్పుడు ఏవి గుర్తించారు అయితే. చూసొచ్చినా కూడా చున్నీలేసుకొని వాళ్ళలాగా ఇలా కట్టుకొని నడుముకి కట్టుకొని ఇంట్లో ఏదో చేస్తుండేదంట. ఇంకా చూసి ఇంకా స్టార్ట్ చేద్దాం దీనికి అని చెప్పేసి అమ్మ స్టార్ట్ చేసేది. యెస్. అయితే ఒక కూచిపూడిలో చాలా ఫేమస్ అయ్యారు. చాలా అంటే మీ దగ్గర మీరు నేర్చుకోవడమే కాదు, చాలామందికి నేర్పించే స్థాయికొచ్చారు. అటు నుంచి ఫోక్‌లోకొచ్చారు కదా! మరి కూచిపూడి టు ఫోక్ టర్న్ తీసుకుంటున్నప్పుడు ఏం ఆలోచించారు? నేను కంప్లీట్‌గా కూచిపూడి నుంచి ఫోక్‌కి మొత్తమే వచ్చేలేదండి బేసిక్‌గా. అంటే 2 నేను మేనేజ్ చేసుకుంటున్నాను. బికాజ్ నేను చిన్న జర్నీ కాదు నాకు కూచిపూడి నేను యూకేజీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అంటే నా 10థ్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు నలుగురికి కొంతమందికి తెలుసేమో నాగదుర్గ అంటే కానీ కొంతమందికి ఏంటంటే మీ ఫాలోవర్స్ చాలా మంది అప్పట్లో ఉన్నారు. నల్గొండలో ఇంకా కూచిపూడి ప్రోగ్రామ్ ఏదున్నా ఏ ప్రోగ్రామ్ జరిగినా వెల్కమ్ డాన్స్ అయినా మనం దేవుడికే మొదటి పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాగదుర్గ అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయిని పిలిపించాలి, ఈ అమ్మాయితో చేపించాలనేది నేను 10th అక్కడ నల్గొండలో చిన్నప్పటి నుంచి అది బాగా అందరికి పాకిందనమాట. సో అప్పటి నుంచే ఇంకా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ డిఫరెంట్ మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నాను, ఎక్స్ప్లోర్ అయ్యాను డాన్స్లో. ఇంకా ఇన్ని ఉంటాయని తెలుసుకున్నాను అందులో. అండ్ వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను. సో అమ్మ ఇంట్రెస్ట్ అండ్ అమ్మకు కూడా చాలామంది డాన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అమ్మ ఇలా ఆపేశారు, బట్ అమ్మ కాకుండా మిగతా ఫ్రెండ్స్ అందరు కంటిన్యూ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర మేము ఇన్పుట్స్ తీసుకొని ఎక్కడైతే బాగుంటుంది అవన్నీ కనుక్కొని సో అట్లా కంటిన్యూ చేశాను అనమాట. కూచిపూడి నుంచి ఫోక్‌కి రావాలన్నప్పుడు మైండ్‌లో ఒకటి ఉంటది కదా మనకి. అంటే ఇప్పటివరకు కూచిపూడిలో మనకి ఎంత గుర్తింపు వచ్చింది, ఎంత పేరు వచ్చింది. ఇప్పుడు ఫోక్ అంటున్నారు. ఫోక్ అనగానే ఏంటంటే దాంట్లో కూడా వేరే అనేం కాదు, బట్ కాకపోతే అది డిఫరెంట్ కదా. కూచిపూడి నుంచి ఫోక్ టర్నింగ్ అనేది చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాం మేము. మా మాస్టర్ గారు తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ చేపించేది. క్లాసికల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంతసేపు అయినా వాళ్ళు క్లాసికల్ చూసి కూడా కొంతమందికి బోర్ కొడుతుంది అనే థాట్లో అంత అయిపోయాక మేము ఒక 2-3 ఫోక్ పర్ఫార్మెన్సెస్ చేసేది. ముందు నుంచి కూడా చేశారు. నేను చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ క్లాస్ ఉన్నప్పటి నుంచే. కాకపోతే ఫోక్ అంటే ఇట్లా ఇప్పుడున్న ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ లాగా ఉండకపోయేది. ప్యూర్ ఫోక్ సాంగ్స్ ఉండేది, అవి ఒరిజినల్ ఫోక్. అంటే అప్పుడు అక్కడక్కడ పాడుకునే వాళ్ళు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ సాంగ్స్ ఉండేదన్నమాట. సో అట్లాంటి పాటలు, గల్గల్ చప్పుళ్ళ గాజులు తెస్తా అనే ఇట్లాంటి పాటలు స్టాండర్డ్ ఫోక్ సాంగ్స్. ఎగ్జాక్ట్లీ అలాంటి పాటలు ఏవైతే ఉన్నాయో అంటే రికార్డ్ చేసినవి అవన్నీ కూడా క్యాసెట్లు వేసి ప్లే చేసేవాళ్ళు. మేమే ఒకరు అబ్బాయి గెటప్ వేసుకునేది, ఒకరు అమ్మాయి గెటప్ వేసుకుని అట్లా చేసేవాళ్ళం అనమాట. సో అట్లా చాలా నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్. ఏదైనా కాంపిటీషన్ అయినా కూడా కూచిపూడిలో ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే, ఫోక్లో ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే. ఖచ్చితంగా నేను అన్నిట్లలో యాక్టివ్గానే పార్టిసిపేట్ చేసేది. సో డాన్స్ పరంగా ఆ ఇంట్రెస్ట్ ఉంది. నేను ఫోక్లో కూడా చేస్తూనే వచ్చాను. తర్వాత నేను ఇట్లా కోవిడ్ టైంలో నార్మల్గా యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అనమాట, ఫోక్ పర్ఫార్మెన్స్. అది కూడా దందన దన్ అనే ఒక పాట. నేను అసలు ఫోక్ కంప్లీట్గా ఈ యూట్యూబ్లో సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి వాటి మీద నాకు అస్సలు ఐడియా లేదండి. అంటే చూసేదాన్ని కూడా కాదు, తెలియదు నాకు. నా క్లాసికల్ పర్ఫార్మెన్సెస్, నా ప్రోగ్రామ్స్, నాకు ఆ ఎడ్యుకేషన్ అంతవరకే అయ్యేది. నార్మల్గా ఇట్లా ఒక పాట ఉంది, అది రిలీజ్ అయ్యి అది సూపర్ హిట్ అయినాక కూడా తెలియదు. జస్ట్ నార్మల్ క్యాజువల్గా కోవిడ్ టైంలోనే ఇంక అప్పుడే కదా ఖాళీగా ఉందన్న అలా విని యూట్యూబ్లో అమ్మ ఒక 2-3 సార్లు పాట విన్నది. అమ్మనే బాగుంది కదా, ఈ పాటకు ఒకసారి నువ్వు డాన్స్ చేయొచ్చు కదా అని చెప్పారు. నేను యూట్యూబ్లో పెట్టాను, అమ్మో నేను అసలు ఫోక్ పెట్టాను అది ఇది అని చెప్పాను. అంటే ఫోక్ అని కాదు కానీ వెస్టర్న్ కానీ ఏది పెట్టాను, నేను క్లాసికల్ అనుకుంటున్నాను. అది కూడా అప్పుడే యూట్యూబ్లో 2-3 పాటలు పెడుతున్నా క్లాసికల్వి. సో అట్లనే ఒకసారి చేసి పెట్టరాదు అని చెప్పారు అమ్మ. సరే ఓకే అని అమ్మ చెప్పిన మాట పైన చేశాను అది ఆ వీడియో. సో అట్లా ఈ సై టీవీ నుంచి నాకు అన్న వాళ్ళు చూసి క్రియేటర్స్ అంటే అప్పటి వరకు వేరే సాంగ్స్ చేశాను. కాకపోతే ఏంటంటే అవి చరణ్ అర్జున్ అన్న ఛానల్లో కానీ అవి ఇండిపెండెంట్ అంటే అన్న పాటలు తెలుసు కదా మనకి ఎట్లా ఉంటాయో. సో నేను చేసిన అప్పటి వరకు ఒక 5-6 సాంగ్స్ చేశాను, అన్న ఛానల్లోనే చేశాను, వేరే ఎందులో చేయలేదు. అందులో నేనే కొరియోగ్రఫీ చేశాను, డాన్స్ స్టూడెంట్స్ ఉండే, క్లాసికల్ రిలేటెడ్ అవి ఇవి అన్నీ చేశాను. ఆ తర్వాత ఫోక్ సాంగ్ పెట్టేసరికి ఇంకా అన్న వాళ్ళు అడిగారు, అలా స్టార్ట్ చేశాను. అయితే ఇప్పుడు మీ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే దానికి మంచి యాప్ట్ టైటిల్ ఏంటంటే అమ్మ చెప్పింది. అంతే కదా, అమ్మ చెప్పడం దానే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఆ టైంలో ఖాళీగా ఉన్నారు, చేశారు, ఫోక్లో పేరు వచ్చేసింది. బట్ ఫోక్లో వన్స్ ఎంటర్ అయిన తర్వాత దాంట్లో కంటిన్యూ అవ్వడానికి కారణం ఏంటి? అంటే మీకు వచ్చిన సక్సెస్సా, లేదంటే అక్కడ వస్తున్న రికగ్నిషనా?
ఏంటి? సో బేసిక్గా అండి అంటే నేను ఫోక్ అయినా ఏదైనా కూడా అంటే అంటారు ఒక సోలో సాంగ్స్ చేస్తుంది మా ఇట్లా ఇట్లా అని. నేను ఫస్ట్ నుంచి కూడా అనుకున్నది ఒకటి ఏంటంటే నేను ఒక కొత్తదనాన్ని నాకు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, నాగదుర్గ అంటే ఇలా ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని నేను ఒక పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నాను. అది ఈ టైప్లో నేను ఇది ఎంచుకున్నాను అనమాట. నేను ఇట్లా సోలో సాంగ్స్ చేద్దాము, ఇలానే వెళ్దాము అని. సో మా ఇంట్లో కూడా నాకు అదే సపోర్ట్ చేశారు. ఓకే, ఇట్లా వెళ్ళు, ఇలా చెయ్యి అని చెప్పేసి. కంప్లీట్గా ఇందులో ఉండడం ఏంటి అంటే ఫస్ట్ ఆబ్వియస్గా మీ అందరికీ ఎక్కువగా తెలిసిన పాట తిన్నా తీరం పడతలే అనమాట. అది హ్యూజ్ అప్లాస్ వచ్చింది నాకు. అప్పటి వరకు ఒక ఫోక్ సాంగ్కి కూడా అంత అప్లాస్ వస్తుందని నాకు తెలీదు. అసలు ఆల్మోస్ట్ చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ నాకే కాదు, సింగర్కి కానీ మ్యూజిక్ డైరెక్టర్కి కానీ అందరికి చాలా ఆఫర్స్ వచ్చాయి. అండ్ మా డిఓపి శివానక్ కానీ అందరికీ కూడా అప్పుడు ఆ టైంలో ఆ పాట అనేది ఒక మార్క్ క్రియేట్ చేసింది. ఫోక్లో కూడా ఎట్లా అయింది అంటే బిఫోర్ తిన్నా తీరం ఆఫ్టర్ తిన్నా తీరం అన్నట్టు అయింది. ఆల్మోస్ట్ ఒక కొన్ని డేస్ మొత్తం అట్లా నడిచింది. సో ఆ టైంలో ఏంటంటే చాలా అప్లాస్ వచ్చింది జనాల నుంచి. అంటే బాగా గర్ల్ టు ద నెక్స్ట్ డోర్ అన్నట్టు, మీరు కంటిన్యూ చేయండి, మీరు ఇలానే చేయండి అని. సో వాళ్ళందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా సో అట్లా కంటిన్యూ చేద్దామని ఒకదాని తర్వాత ఒకటి అట్లా చేస్తుంటే కూడా ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా కదా ఫోక్లో కూడా ఎపిసోడ్స్ లాగా చేశారు యాక్చువల్గా, ఒకదాంతో ఆపేయలేదు కదా, సీక్వెల్. అంటే దాని గురించి నేను స్పెషల్గా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఫోక్లో ఈ మధ్య పాటలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా చాలా చేస్తున్నారు. బట్ ఒక సోలో సాంగ్ అంటే ఒక సోలో ఆర్టిస్ట్తోని ఫీమేల్ సెంట్రిక్గా చేసిన నేను ఒక పాటని అన్ని పార్ట్స్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే మీ సాంగ్స్కి మీరే కొరియోగ్రఫీయా లేకపోతే? లేదండి, కొరియోగ్రాఫర్ ఉంటారు. అంటే నేను క్లాసికల్వి చేసినప్పుడు నేను చేశాను. నెక్స్ట్ ఫోక్ సాంగ్స్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే చిన్న అంటే ఇప్పుడు డాన్స్ ఓరియంటెడ్ కాకుండా మొత్తం మనకు యాక్టింగ్ మీద, ఎక్స్ప్రెషన్స్ మీద ఉన్న పాటల్లో చిన్న స్టెప్స్ అంటే డాన్స్ ఉండదు అని అంటే అది నాకు ఇచ్చేస్తారు, మీరు చూడండి చిన్న స్టెప్స్ ఏమైనా చేయాలి అన్నా కూడా నేను చేసుకుంటా. కానీ ఇప్పుడు ఫోక్ సాంగ్ ఏంటంటే ఫోక్ సాంగ్ ఒక కొరియోగ్రాఫర్కి చాలా పనులు ఉంటాయి. ఆయన ఒకటి నేర్పించడమే కాదు, చుట్టూ డాన్సర్స్ కానీ అంతా కూడా సరౌండింగ్ అంతా కూడా అదొక టైప్ ఆఫ్ టెన్షన్, అదొక హెక్టిక్ ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇది చేస్తున్నప్పుడు 100% దీనిలో పెట్టినప్పుడు మళ్ళీ నేను ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. సో ఎందుకు అన్ని టెన్షన్స్ ఎందుకని చెప్పి రిలాక్స్డ్గా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. 100% ఇవ్వాలి కదా, వేరే టెన్షన్ పెట్టుకోకుండా అని. బట్ అనిపిస్తుంది ఎప్పుడన్నా కొరియోగ్రఫీ కూడా అంటే మీ ఊహ ఉండొచ్చు కదా, తప్పులేదు. ఆఫ్ కోర్స్ అడిగారు నేను ఫోక్ సాంగ్ అంటే మీ సాంగ్కి మీరే కొరియోగ్రఫీ చేసుకోండి అంటే వద్దండి, నేను ఇది యాక్ట్ చేస్తున్నా, డాన్స్ చేస్తున్నా కదా. అదేంటంటే మళ్ళీ డాన్సర్స్ ఎలా చేస్తున్నారు అదంతా చూసుకుంటూ అదంతా కొంచెం ఇబ్బంది అయితే వద్దులేండి ఇప్పుడు. మరి మిమ్మల్ని పాడమని ఎవరు అడగలేదా? లేదండి, అంటే డాన్స్లో ఉన్నాం కదా, సింగింగ్ నేర్చుకున్నాను, చిన్నప్పుడు నేర్చుకున్నాను. అండ్ రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. మరి ఇంకేంటి అంటే నేను డాన్స్లో ఉన్నాను బేసిక్గా 100% ఇందులో పెట్టారు, ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇప్పుడు నేను అనేది అదే, ఏ ఆర్ట్ ఫామ్ ఈజీగా రాదు. సింగర్ అవ్వాలంటే మామూలుగా నేను సింగర్ అయిపోతా అంటే కుదరదు కదా. మీరు నేర్చుకున్నారు, మీకు అది ఉన్నప్పుడు సైమల్టేనియస్గా చేస్తుంటారు కదా. అంటే సింగింగ్ అంటే ఇంకా డాన్స్ పైన పెట్టినంత ఇంట్రెస్ట్ పెట్టలేదేమో సింగింగ్ పైన, బట్ నాకు ఇష్టం, నేర్చుకుంటుంటా. మీకు సాంగ్ వచ్చినప్పుడు లిరిక్స్ ఇచ్చినప్పుడు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా చేసుకుంటారా? అంటే కొన్ని లిరిక్స్ అంటే ఆఫ్ కోర్స్ చేసుకుంటాను. పాట రాగానే ఫస్ట్ పాట అంతా వినాలి, పాట అర్థం అవ్వాలి, నీట్గా ఉండాలి. అంటే నేను సెలెక్ట్ చేసుకునేవైనా కూడా పాట అర్థం బాగుండి తప్పుగా ఉండకుండా ఉన్న పాటలే సెలెక్ట్ చేసుకుంటా. అందులో ఏమైనా లిరిక్స్ నాకు కొంచెం తేడాగా అనిపించినా, అర్థం కాకపోయినా ఒకసారి నేను క్లారిటీ తెచ్చుకుంటా. లేదు అది ఇట్లా కాదు, లేకపోతే వాళ్ళు మారుస్తారు కొన్ని నాకు అన్కంఫర్టబుల్ ఉన్నాయి, లేదా ఇంకా అట్లా ప్రొసీడ్ అవుతాం బేసిక్గా. అయితే ఇప్పుడు మీరు చేసిన సాంగ్స్ అన్ని చూస్తే మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. బేసిక్గా 1 మిలియన్ అనేది బెంచ్ మార్క్ అనుకుంటే కనుక మీరు చేసిన సాంగ్స్ అన్నిటికీ 100 మిలియన్స్ మినిమం బెంచ్ మార్క్ లాగా అయిపోయినాయి యాక్చువల్గా, అంతంత వస్తున్నాయి కదా. సో మరి రెమ్యునరేషన్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఫిక్స్డా లేదంటే కనుక ఆ సాంగ్ పెరుగుతున్న కొద్దీ అలా ఏమన్నా మాట్లాడతారు, ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు నేను ఫస్ట్ తిన్నా తీరం పడతలే అప్పుడు తీసుకున్నంతనే ఇప్పుడు తీసుకుంటున్నాను అంటే లేదండి, నో కాదు. ఎందుకంటే
దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ చేంజ్డ్. అంటే ఇప్పుడు నాగదుర్గ అనగానే ఈ అమ్మాయి ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఇలా రెడీ అవ్వాలి, ఈ జ్యువెలరీ వేసుకోవాలి అన్నప్పుడు దానికి కొంచెం ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఇంత నుంచి కొంచెం ఇంత అవుతుంది. సో అలా నడుస్తుంది. బట్ ఏంటంటే ఇప్పటికైనా కూడా కొత్త ఛానల్స్ ఎవరైనా నాకు పాట నచ్చింది వన్స్ మెయిన్ నేనైతే పాట మీదనే అండి మొత్తం ఆధారపడి. అంటే నాకు పాట నచ్చాలి, నాకు ఎక్కాలి ఇక్కడ ఉందంటే వాళ్ళు కొత్త ఛానల్ తగ్గించండి మేడం అన్నా కూడా నేను I'll go ahead. అయితే ఇప్పుడు మీరు అన్నారు అంటే నాకు సాంగ్ ఇక్కడ ఉంటే చేసేస్తానని. బట్ ఒక సాంగ్ అప్రోచ్ అయ్యే ముందు ఏం చూసుకుంటారు? అంటే మీకు సాంగ్ బాగుందా? నేనైతే ఓన్లీ సాంగే అండి. నేను ఫస్ట్ నాకు ఎవరైనా మెసేజ్ చేశారంటే పాట పంపించండి నాకు ఒకసారి వాట్సాప్లో అని చెప్తాను. ఇంకా విన్న తర్వాత ఒకవేళ నాకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపించినా కూడా ఎట్లా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. కొన్ని పాటలు నేను చెయ్యను అన్నవి చాలా హిట్ అయినవి ఉన్నాయి. ఉన్నాయి. అండ్ కొన్ని ఏంటంటే నేను వద్దు అని చెప్పిన తర్వాత వాళ్ళని అడిగినవి చాలా హిట్ అయినాయి కూడా. అంటే నేను చేసినవే ఫస్ట్ నేను వద్దని చెప్పినవి, బట్ తర్వాత చేశాక చాలా హిట్ అయినవి ఉన్నాయి. కొన్ని నాకు నచ్చకపోతే మమ్మీకి డాడీకి వినిపిస్తా. డాడీ ఓకే లేదు బాగుంది ఇది వెళ్తుంది నువ్వు చెయ్యనంటే నేను ఇలా చేసేస్తా ఓకే. సో అల్టిమేట్గా అయితే డాడీ చెప్తారు అనమాట ఇట్లాంటివి వెళ్తే ఇట్లాంటి పాటలు చేయాలి అని చెప్తారు. ఓకే, మీ కెరీర్ అంతా అమ్మ చెప్పింది నాన్న చెప్పింది అట్లా లేదు, వాళ్ళు ఎక్కువ అంటే తప్పేం లేదు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కూడా తక్కువ. అంటే నాకు మంచి సపోర్ట్ అనమాట. బేసిక్ గా వాళ్ళు ఒక మంచి సజెషన్స్ అనేది నాకు ఇస్తుంటారు. ఇంకా అంటే ఒక ఫోక్ మీరు పాట విన్న తర్వాత బాగుందన్న తర్వాత కొరియోగ్రాఫర్ ఎవరో చెప్తారు మీకు, కొరియోగ్రాఫర్ చూసుకుని చేసేస్తారా లేదంటే కనుక ప్రొడక్షన్ హౌస్ అనేది కూడా మీకు మ్యాండేటరీ అవుద్దా? ఎందుకంటే తెలియదు కదా అంటే ఎవరు ఎలా ఉంటారా ఇవన్నీ ముందు ఏమన్నా చూసుకుంటారా? ప్రొడక్షన్ హౌస్ అంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. బేసిక్గా వాళ్ళు ఎవరైనా వర్క్ కోసమే చేస్తుంటారు, వాళ్ళైనా పాట బాగా రావాలనే. కాబట్టి వాళ్ళ అప్రోచ్ అర్థమైపోతుంది కదా మనకి ఏంటి అనేది. సో మరి రిజెక్ట్ చేసిన సాంగ్స్ హిట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, ఐఎమ్ హ్యాపీ. అంటే ఓ నైస్ అవుతున్నాయి అని చెప్పేసి. రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏముంటాయండి? అంటే లైన్స్ బాగాక లేదంటే అంటే పాట నచ్చకపోతే అసలు చేయనండి. అంటే పాట నచ్చడం లిరిక్స్ వైజ్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూజిక్ వైజ్ అయి ఉండొచ్చు. కొన్ని పాటలు అట్లా లిరిక్స్ వైజ్ ఏంటంటే కొన్ని మధ్య దేవుడి ముందు ఎందుకు అన్నట్టు వర్డ్స్ అది కొంచెం అవన్నీ ఉంటాయి. అండ్ ఈ మధ్య ఏంటంటే జనాలు అవే ఎక్కువ చూస్తున్నారు, ఫోక్ ఎక్కువ బాగా స్ప్రెడ్ అయింది. జనాలు అంటే మనమైన ఆడియన్స్ ఎక్కువ చూడడం వల్ల ఇంకెక్కువ తీస్తున్నారు బేసిక్గా. సో అట్లాంటి పాటలు నాకు ఏదైనా వస్తే మాత్రం అసలు నో చాయిస్. మరి అలాంటి పాటలు ఇంత సర్ఫేస్ అవుతున్నాయి, అవి కూడా బాగా హిట్ అవుతున్నాయి. ఆ టైంలో కూడా మీ కండిషన్స్కి ఒప్పుకొని చేస్తున్నారు కదా. సో ఏంటిది అంటే బేసిక్గా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండి. నాకు యూట్యూబ్లో నాకు పాట ఇచ్చిన ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ పాట హిట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఏం కావాలి, స్క్రీన్ పైన ఒక అబ్బాయి అమ్మాయి డాన్స్ చేయాలి, లవ్ స్టోరీ అనేది చూపించాలి, లేకపోతే మాస్ డాన్స్ చూపించాలి, ఇంకేదో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఈ అమ్మాయి ఇలాగే చేస్తుంది అని నా వర్డ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా అబ్బాయిని పెడదాం అనుకున్న వాళ్ళు కూడా ఓకే మేడం మీరు చేయనంటున్నారు కదా అని చెప్పి తీసేసి మీరు సోలో చేయండి చాలు, మాకు మీరు స్క్రీన్ పైన నిండుగా కనిపిస్తారు చాలు అని. సో అది అట్లా. అయితే మీరు చేసిన సాంగ్స్ అన్నిటికీ మినిమం అంటే 1,000,000 మార్క్స్. సో అంటే అంత హ్యూజ్, ఎందుకంటే అది నేను చెప్పిన మాట కాదు కదా, అందరూ ఆల్రెడీ ప్రూవ్ అయిన నిజం కదా. సో దానికి రీజన్ మీ వరకు వచ్చేసరికి మీరు ఏమనుకుంటారా? రీజన్ మీ ప్రెజెన్స్ అనుకుంటారా, లేక మీ జడ్జ్మెంట్ అనుకుంటారా, లేదంటే కనుక ఆ సాంగ్లో ఉన్న పొటెన్షియాలిటీ అని ఫీల్ అవుతారా మీరు? ఒక సాంగ్ అండి, ఫస్ట్ థింగ్ సాంగ్. నేను క్రెడిట్స్ అంతా కూడా సాంగ్కే ఇస్తాను నేను ఏదైనా కూడా. అది అంటే మేబీ మా ఒక్కొక్కరి యాడ్ ఆన్స్ వల్ల మేమందరం యాడ్ ఆన్స్ అనుకుంటా, నేను కానీ కొరియోగ్రాఫర్ కానీ లేకపోతే దానికి పెట్టిన ఎఫర్ట్ కానీ ప్రొడక్షన్ కానీ వెనకాల సెట్ కానీ అదంతా యాడ్ ఆన్స్ అనుకుంటా. కానీ పాట సాంగ్ ఈజ్ ద మెయిన్ వన్, అంతే, మెయిన్ హీరో అంతా నేను చెప్తా. లిరిక్స్ కానీ లిరిక్స్ అండ్ మ్యూజిక్. సో అది మెయిన్గా అదొక్కటి క్లిక్ అయ్యి అదొక్కటి గట్టిగా రెడీ అయ్యిందంటే దానికి మేమందరం యాడ్ ఆన్స్ లాగా ఒక మంచి అవుట్పుట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక రకంగా మీ జడ్జిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు కదా, దానికి వచ్చిన ప్రతి పాట చేసేయం కదా మనకు నచ్చింది. అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందేమో మోస్ట్లీ. బట్ నాకైతే సో ఇట్లనే ఈ పాట విన్న తర్వాత నేనైనా కూడా బాగుంది పాట, ఇది వర్కౌట్ అవుతుంది, చేద్దాము, కొత్తగా చేద్దాము. అంటే మీరు అన్నట్టు నేను ఒక
300 సాంగ్స్ వరకు చేశానండి. 300 300 ఇదే ఒక సాంగ్స్ రికార్డు. చేశాను. ఇంకా చాలా అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నాకు 4 ఇయర్స్ జర్నీ. 4 ఇయర్స్‌లో 300 చేశాను నేను. 300 చేశాను చాలా మీరు తక్కువ అది. మీరు 300 చేశాను 300 అనుకునే వాళ్ళు కూడా అలా ఉన్నారు కాదు. చాలా మంది. 2 ఇయర్స్‌లో వచ్చిన వాళ్ళు చాలా చేసేసారు. అంటే ఇంక నేను సెలెక్ట్ అంటే చేసుకుని మీకు సెలెక్టివ్‌గా మీకంటూ ఒక లిస్ట్ ఉంది కదా, చెక్ లిస్ట్ ఉంది కదా. సో అంటే అంత కౌంట్ చేయడం కూడా గ్రేటే కదండి. ఇప్పుడు అదే అన్నా 600లో నేను. అంటే నెక్స్ట్ వేరే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. మ్మ్, మ్మ్, సో నేను 300 సాంగ్స్ వరకు చేశాను. మ్మ్, ప్రతి పాటలో నేనే కనిపిస్తాను. మ్మ్, ప్రతి పాటలో అదే నేనే డాన్స్ చేస్తాను. ప్రతి పాటలో నేనే ఎక్స్ప్రెషన్స్ చేస్తాను. మ్మ్, సో ఏంటి పాట నుంచి పాటకి నేను డిఫరెన్స్ చూపించాలి. డిఫరెన్స్ చూపించాలంటే ఏదర్ నా కాస్ట్యూమ్, నా హెయిర్ డ్రెస్సింగ్, మ్మ్, నా డాన్స్, మ్మ్, సో వీటిలలో నేను డిఫరెన్స్ చూపించాలి. సో అది అనేది నాకు పెద్ద టాస్క్ అనమాట. ఫస్ట్ ఒక పాట విన్నాక దాన్ని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు దానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నేను ఫస్ట్ నా కాస్ట్యూమ్ గురించి, నా ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలనే దాని గురించి నేను చాలా ప్రిపరేషన్స్ చేసుకుంటాను. మ్మ్. సో అది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అయితే మీరు ఫస్ట్ విన్న తర్వాత చేసిన సాంగ్స్లో ఇది వెళ్ళొద్దు అనుకుంటే ఎక్కువ వెళ్ళిన సాంగ్ ఏది, ఇది బాగా క్లిక్ అవుద్ది అనుకుంటే అవ్వని సాంగ్ ఏది? నేను చేసిన శుక్రవారం మహాలక్ష్మి అనే సాంగ్ నాకు చాలా స్పెషల్ అండి. బాగుంటుంది. నాకు చాలా ఫేవరెట్ అనమాట. అన్ని పాటలు ఇష్టమే బట్ అందుకు కొంచెం ఎక్కువ. మ్మ్, సో ఆ సాంగ్ ఇంకా ఎక్కువ వెళ్ళేది ఉండే అనిపిస్తుంది అనమాట. అది జిఎంసి చరణ్ ఛానల్లో చేసిన పాట. మ్మ్, సో అది ఇంకా వెళ్తే బాగుండు అని. బట్ అదే అండి, ఇప్పుడు ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఏంటంటే ఫోక్ బాగా జనాలకు రీచ్ అవుతుంది. అవును. రీల్స్ వల్లనో, వేటి వల్లనో, యూట్యూబ్ షార్ట్స్ వల్లనో అట్లా. బట్ నేను స్టార్ట్ చేసిన 2 ఇయర్స్ అంత లేదు ఫోక్. మ్మ్, మ్మ్, మ్మ్. అప్పట్లో ఒక 5 మిలియన్ అనేది చాలా గ్రేట్ అవును, అనమాట. ఎక్కువ అట్లాంటి టైంలో 100 మిలియన్స్ అనేది ఇంకా అసలు వావ్ అట్లా ఉండేది అనమాట. మ్మ్. ఇప్పుడు చాలా పాటలు 50 మిలియన్ అనేది ఈజీ అయిపోయింది బేసిక్గా చెప్పాలంటే చాలా పాటల వరకు. ఎస్. మరి ఒక పాట పాడొచ్చు కదా మా కోసం, మీరు ఆల్రెడీ సంగీతం కూడా నేర్చుకున్నారు కదా. స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు శుక్రవారం మహాలక్ష్మి అన్నారు కదా, ఒక పాట పాడొచ్చు కదా, ఒక 2 లైన్స్ మా కోసం. మీకు తెలిసిన నా మూవీ కలివివనం నుంచి నేను ఒక సాంగ్ యా ఒక 2 లైన్లు వాడతాను. ప్లీజ్ ప్లీజ్. బాగాలేకపోతే తిట్టుకోకండి. మీరు డిస్క్లైమర్స్ ఇవ్వద్దు, మీరు రామాచారి గారు శిష్యురాలు అంటే మీరు. నచ్చుతుంది నచ్చదు కదా కొంతమందికి. ఖచ్చితంగా నచ్చుతుంది. అచ్చంగమే గమల రంగులద్దినట్టుగా పచ్చంగా పైరగాలి బయట చుట్టినట్టుగా ఓ కుందనాల బొమ్మ నీ కులుకు చూడగా ఎదకుంచడవునమ్మ నీ రూపు గీయగా ఓ చందనాల కొమ్మ నువ్వు చెంతవాలగా హేమంతమౌన గుమ్మ మది కోయిలై పూయగా. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి, కన్ఫర్మ్గా చెప్పొచ్చు ఒకటి, మీరు ఓన్లీ డ్యాన్స్లోనే కాదు, మీరు సాంగ్స్లో కూడా 100% పెడుతున్నారు. మీకంటూ మీరు రిస్ట్రిక్ట్ చేసుకుని ఒకదాని మీద ఉండిపోదాం అనుకుంటున్నారు, కానీ మీరు సింగర్ కింద వస్తే పాడించుకునే వాళ్ళు కూడా క్యూ కడతారు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ పాడిన పాట కానీ ఇప్పుడు కానీ మీ వాయిస్ కానీ మీరు పాడే విధానం కానీ, ఎందుకంటే ట్రైన్డ్ కాబట్టి కొంచెం కొంచెం అని చెప్పకండి, మీరు 100% అని చెప్పేసాం ఆల్రెడీ. అందుకని డిజిటల్లో ఏదైనా కూడా ఏంటంటే వ్యూస్తోనే లెక్క కడతారు కదా. సో మరి ఒక సాంగ్ ఇన్ని సాంగ్స్ 300 సాంగ్స్ చేసినా కూడా ఇప్పుడు ప్రతి హీరోకి ఎలాగైతే ఒక నెక్స్ట్ డే రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్, నెర్వస్నెస్ ఎలా ఉంటుందో, మీ సాంగ్ ఒకటి బాగా ఇష్టపడి చేశారు, కష్టపడతారు దానికి, షూటింగ్ అని ఎవ్రీథింగ్, తర్వాత రిలీజ్ అవుతుంది రేపు అన్నప్పుడు టెన్షన్ ఉంటుందా? ప్రోమో రిలీజ్ అయితే అంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే ప్రోమోకి మంచి రెస్పాన్స్ ఉంది అంటే సాంగ్కి ఉంటుంది రెస్పాన్స్ అని. బట్ ఇఫ్ ప్రోమో కాకుండా డైరెక్ట్ సాంగ్ ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే ఓకే కొంచెం టెన్షన్ అవుతుంటుంది బేసిక్గా. అంటే టెన్షన్ కన్నా ఎక్కువ అంటే వెళ్ళాలి అనేది నేను ప్రే చేసుకుంటాను అనమాట, మంచి రీచ్ రావాలి అంటే. ఇప్పుడు ఏదైనా సాంగ్ మీరు అనుకున్నంతగా వెళ్ళలేదు అనుకోండి, అరే వెళ్ళలేదే వెళ్ళుంటే బాగుండేది అనుకుంటారా, లేదంటే మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్ అనే ఫీలింగ్ వెళ్ళిపోతారా? అంటే ఒక మంచి పాట అసలు అంటే అంత రీచ్ వెళ్ళకపోతే ఇంకా ఎవరం ఏం చేయలేము. అంటే జనాలకి ఒక జానర్ అనేది అలవాటు అయింది అనుకోండి, వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంకెంత మంచి పాట వచ్చినా వాళ్ళకి ఎక్కది. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే బాధపడతారా, లేదంటే పర్లేదు ఇంకేం చేయలేము మూవ్ ఆన్? బికాజ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నన్ను నమ్మి నాతో పాట తీసిన ఆ ప్రొడ్యూసర్స్కి కొంచెం ఎంతో అంత రావాలి, వాళ్ళు పాటకు పెట్టినంత అన్న కనీసం అనేది. సో హిట్ అవుతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అయితే మీ పాటలన్నీ ఎక్కువ బాగుండడు, లిరిక్స్లోనే బాగుంటాడు. మరి ఇప్పుడు ఈ డివోషనల్ సైడ్ ఎందుకు రాలేదు మీరు? అంటే మీకు డివోషనల్గా కూడా మీకు
సెట్ అవుతుంది, అంత నీట్గా ఉంటుంది కదా. డివోషనల్ సైడ్ ఎక్కువ ఎందుకు చేయలేదు? అంటే డివోషనల్ అంటే మీరు ఎట్లాంటి పాట అంటున్నారు? అదే ఇప్పుడు మనకు బోనాలు కానీ సంక్రాంతి వస్తుంటాయి కదా, అన్ని పండగలకి వచ్చే సాంగ్స్ ఇవి ఉంటాయి కదా. ఈసారి బోనాల పాటలు చాలా ఈసారి చేశారు. ఎవ్రీ టైం అంటే బేసిక్గా మనకి వచ్చిన పాటల్లో నచ్చినవి చూస్ చేసుకోవడంలోనే నేను కూడా అంతే. బోనాల పాటలు వచ్చినా కూడా అందులో మంచిగా అనిపించినవి అదే ఇప్పుడు మనకి మంగ్లీ అలాంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు ఎవరో వచ్చినా రాకపోయినా వాళ్ళు ఛానల్స్ పెట్టుకుని చేసుకుని ఇదవుతున్నారు కదా. మరి మీరు ఎప్పుడు ఆలోచించలేదు అలా అటు? యాక్చువల్లీ నాకు ఛానల్ ఉందండి, నాగదుర్గ ఆఫీషియల్ అని. నేను అందులో ఒక 2-3 పాటలు చేశాను. సేమ్ ఒక ఒకేషన్ సాంగ్, బతుకమ్మ సాంగ్ చేశాను, సంక్రాంతి సాంగ్ చేశాను, అండ్ పదారణాల తెలుగు బాల అని చెప్పేసి ఒక మంచి పాట చేశాను అనమాట. సో మీరు అన్నారు కదా అదంత రీచ్ లేదు, కానీ చాలా మంచి పాట. చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ చేశారు. ఇంకా రీచ్ లేకపోవడం అనే దాని మీద ఇంకా ఆగిపోవాలి. లేదు రీచ్ గురించి అని కాదు, బట్ ఏమైందంటే కొంచెం నేను నా ఛానల్కి చేసినా కూడా మంచి పాటలు చేద్దామని చెప్పి నేను చాలా చూసి అండి ఎన్ని నాకు తెలిసి రోజుకు ఒక ఎంత తిట్టుకుంటారో నన్ను ప్రొడ్యూసర్లు నాకు తెలియదు, కానీ నాకు ఒక రోజుకు 10 పాటలు పంపిస్తారు. నేను 10 కూడా యాక్సెప్ట్ చేయకపోతే కొంతమంది మమ్మీకి ఫోన్ చేసి అంటే మా పాటలు నచ్చావు, మా పాటలు చేయరా అని మాట్లాడతారు. కొంతమంది అంటుంటారు పాటల్లో గురించి అని చెప్పి అంత చూసీగా ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది అంత ఉండొద్దేమో అంత చూసీగా అని. అవును, ఎంత చూసి అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు చేసిన 300, రిజెక్ట్ చేసిన 800 రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయండి. అంటే కొంతమంది ఏంటంటే డ్యూయట్ సాంగ్స్ నేను చెయ్యను, అవి పక్కన పెట్టండి. అంటే మేడం ఇది డ్యూయట్టే ఉండాలి, చాలా మంచి పాట, బట్ మీరు చెయ్యండి అని అడుగుతారు. అవి కొన్ని తప్పదు, అంటే అది హిట్ అవుతుంది అని తెలిసి కూడా కొన్ని నేను చేయను కాబట్టి నేను ఒప్పుకోలేను. అదే ఒక 1000 సాంగ్స్ రిజెక్ట్ చేసి ఉంటారా? 1000 ఉండవాలేండి. మీరు చేసే సాంగ్స్ని బట్టి మీ వీడియోని బట్టి మేము మాకు జడ్జిమెంట్ ఉంటుంది. బట్ రియల్ లైఫ్లో నాగదుర్గ ఎలా ఉంటుంది అంటే ఒక ట్రెడిషనల్గా ఎలా హోమ్లీగా ఉండే అమ్మాయి అయితే చిల్గా ఎలా ఉంటుంది? కాంబినేషన్ ఆఫ్ బోత్ అని చెప్తాను నేను. ట్రెడిషన్ అనేది ఫాలో అవుతా, అంటే చిన్నప్పటి నుంచి బ్లడ్లో ఎలా ఉందో తెలీదు, అంటే ఫ్యామిలీ నుండి జీన్స్ నుంచే కాకుండా నా ఇంట్రెస్ట్, నాకు ఇష్టము, ఎప్పుడు నాకు ఒకేషన్ అనగానే గాజులు పూలు ఇవన్నీ నాకు మస్ట్ అండ్ షుడ్ అనమాట కొంచెం. సో ట్రెడిషన్ వైజ్గా నేను బాగా ఫాలో అవుతాను. అలాగే ఐ హ్యావ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్తాము, సినిమాలకి వెళ్తాను. మరీ ఎక్కువ బయట తిరిగి అమ్మాయిని కాదు, ఇంట్లో కూర్చుంటే ఎక్కువ. సినిమాకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది జనరల్గా? సినిమాకి వెళ్ళి చప్పట్లు కొట్టేసే అమ్మాయా, లేదంటే అక్కడ కొంచెం ఒక ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ అవి ఉంటాయా? ఫ్యాన్ గర్ల్ మూమెంట్ ఆబ్వియస్గా ఉంటుంది నాకు, డెఫినెట్. ఓన్లీ ప్రభాస్ని చూస్తే ఆఫ్ కోర్స్ అంతే. అంటే మంచి సినిమా అంటే ఉంటుంది, బట్ ప్రభాస్ అంటే ఇంకా సండే బుక్కులు తీసుకెళ్ళి వేస్తారు అయితే. ఆఫ్ కోర్స్. బట్ కాకపోతే ఏంటంటే బయట ప్రపంచంలో మాకు చూసేంతలో మీరు ఇలా ఉంటారు. అయ్యో అంటే అందులో ఏముందండి, ఫ్యాన్ గర్ల్ని కాబట్టి. అదే అన్న, అలా ఎక్స్పెక్ట్ చేయరు ఎవరో. ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తాయి మాకు ఇవన్నీ కూడా. ప్రభాస్ గారి గురించి చెప్తే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆబ్వియస్గా నేను అలానే ఉంటాను. ఓకే ఓకే. సో ఫ్యాన్ గర్ల్, మంచి ఫ్యాన్. నా చిన్నప్పుడు మా నల్గొండలో మా కాలనీలో ఇలాగే గణేష్ని పెడతారండి. అక్కడ యూత్ అంతా ఎవరైతే ఉన్నారో, నేను 4th, 2nd, 3rd, 4th ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనమాట. అది అన్నవాళ్ళు యూత్ అంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్. సో బేసిక్గా వాళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్కువ నాకు అది వచ్చింది అని అనుకోవచ్చు. సో ఏంటంటే అప్పుడు నేను అన్న ఫోక్ సాంగ్స్ అది చేస్తుండే. నేను వెస్టర్న్ ఎక్కడ పర్ఫామ్ చేయకపోయేది, బట్ అప్పట్లో ఈ వినాయక చవితి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసిన దగ్గర మాత్రం వాళ్ళు ప్రభాస్ పాటలు అడిగేది నన్ను, ప్రభాస్ పాట చేయవా అని. ప్రభాస్ పాట చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు నేను, వేరే ఎక్కడ ఏది చేయకపోయేదాన్ని. క్లాసికల్ అంతా చేసినాక ఒక్కటి ఏదైనా ప్రభాస్ పాట చేస్తాను అనమాట. సో అట్లా వాళ్ళు కూడా అన్నవాళ్ళు ఏ లాంచ్కి వెళ్ళినా కూడా నన్ను వస్తావారా దుర్గా, వెళ్దామా, తీసుకెళ్దామా. సో ఇట్లా అడుగుతుంటారు అనమాట. ఏదైనా లాంచ్కి వెళ్దాము, ఆడియో లాంచ్లు అవుతున్నా, రిలీజ్లు ఉన్నా, ఫస్ట్ డే సెకండ్ డే రిలీజ్ టికెట్లు ఇవ్వడాలు, ఇలాంటివన్నీ బాగా చేసేది. చిన్నదానే కానీ ఇచ్చేది. ఇంకా వాళ్ళు ఫ్యాన్స్ కదా, టీ-షర్ట్స్ ఇచ్చేవాళ్ళు నాకు, కార్డ్స్ ఇచ్చేది, పెద్ద పెద్ద పోస్టర్లు ఇచ్చేది. నేను స్కూల్లో పంచేదాన్ని వెళ్ళి అందరికి ఫ్రెండ్స్కి ఇచ్చేది. న్యూ ఇయర్ కి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, నాకు ప్రభాస్ ఇట్లా ఇంత పెద్దవి వీళ్ళు తెచ్చిచ్చేది అనమాట, పోస్టర్స్ తెచ్చిచ్చేది. అవి ఇచ్చేదాన్ని నేను. ప్రభాస్ ఇచ్చేది అందరికి, వేరే హీరోయిన్ ఏం ప్రభాస్ ఇచ్చేది. నా ఇంట్లో నా 8th 9th వరకు నా రూమ్ లో, నల్గొండలో నా రూమ్ లో మొత్తం ప్రభాస్ పోస్టర్. ప్రభాస్ ది పెద్ద పోస్టర్ ఒకటి ఉండింది నా రూమ్ లో. నెక్స్ట్ డోర్ కి ఇట్లా ప్రభాస్ అన్ని ఫోటోలు, ప్రభాస్ టీ షర్ట్లు, ఫ్యాన్ ఉండేది.
అంటే బయట ఏమో నటరాజ్ స్వామి, లోపలికి వెళ్ళగానే డోర్ లేదు క్లోజ్ లేదు చేస్తే ప్రభాస్ విషయం అదే అంటున్నా. ఆల్సో రెబెల్ రిలీజ్ అయినప్పుడు అవుట్ఫిట్స్ రిలీజ్ అయ్యాయి కొన్ని. ఆ, మా అన్నయ్య అంటే హాస్టల్లో ఉండేటోడు, చిన్నోడే. సో మా కజిన్స్ ఎవరైతే వాళ్ళు కొనిచ్చేదాన్ని అనమాట, అన్న ఇది వేసుకోవాలి, ప్రభాస్ వేసుకున్నాడు మీ- రెబెల్. మీరు వేసుకోవడం కాదు, వాళ్ళకి కూడా కొనిచ్చేవాళ్ళు. వాళ్ళకే కొనిచ్చేది. నేను అంటే రెబెల్ మూవీలో ఒక టీ షర్ట్ ఉంటుంది ఇట్లా కట్ అవునవును. హ్యాండ్స్ టీ షర్ట్స్, అవి బాగా అప్పుడు బాగా పాపులర్ అయినాయి అనమాట. సో నేను వేసుకోలేను, ఎవరికి కొనియాలి, అన్నయ్యలు ఉన్నారు, పెద్ద అన్నయ్యలు. సో వాళ్ళకి కొని వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేదాన్ని అనమాట. వాళ్ళు వేసుకుంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీ సాంగ్స్ రిజెక్ట్ చేయడమే కాదు, మూవీ ఆఫర్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా 100+ రిజెక్ట్ చేశారని ఎవరో చెప్పడం కానీ మీరే చెప్పారు ఇంతకుముందు ఒక చోట. చేశాను. ఎందుకంటే అన్ని ఇప్పుడు సాంగ్స్లో అంటే మీకు నచ్చకో, లేకపోతే ఇది అక్కడ కూడా ఏంటి సోలో హీరోయిన్, సోలో క్యారెక్టర్, సోలో అక్కడ కుదరదు కదా. హీరోయిన్ కాదండి, సోలో హీరోయిన్ అని కాదు, స్టోరీ. నాకు స్టోరీ ఇంపాక్ట్గా అనిపించకపోతే, దాంట్లో ఆ డెప్త్ లేదు అని అనిపిస్తే మాత్రం చెయ్యను. అంటే మొత్తం స్టోరీ కాదు, కనీసం నేను చేసే క్యారెక్టర్కైనా ఉండాలి కదా, అలా చూసి చేసుకుందామని చూస్తుంటాను. సో బేసిక్గా ఏమైందంటే, ఫస్ట్ ఫోక్ వరకు అయితే వచ్చేసాను, బట్ మూవీ ఇండస్ట్రీ అంటే ఎంత కాదన్న భయం ఉంటుంది కదా. సో అలా నేను చాలా ఇగ్నోర్ చేశాను ఫస్ట్. ఇక్కడికి అంత దూరం వెళ్ళడం అదంతా కూడా వద్దు అని చెప్పేసి, ఈవెన్ ఫోక్కి నేను ఫస్ట్ డే తిన్నా తీరం పడతలే కరీంనగర్ వెళ్ళాలంటేనే ఫుల్ భయపడుకుంటూ వెళ్ళాం, అంత దూరమా అని చెప్పి ఫస్ట్ టైం అటు వెళ్ళడం మేము. సో ఈ మూవీ ఆఫర్స్ వచ్చినప్పుడు ఏంటంటే, కొన్ని తెలియక చాలా పెద్ద సినిమాలు రిజెక్ట్ చేశాను. అవుట్డోర్స్ అని కాదు, అంటే అప్పుడున్న భయంకి కానీ, లేకపోతే ఇప్పుడు వద్దులే ఎందుకు అంటే ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది అది ఇది అని చెప్పి. సో అట్లాంటి టైంలో రిజెక్ట్ చేసినవి చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, అండ్ ఆ తర్వాత తెలిసినవి. ఆల్సో ఇంకా కొన్ని ఇంకంత స్టోరీస్ నచ్చక, షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ అట్లా నచ్చక ఊరుకున్నాను. అంటే మీ మాట్లాడే తీరు ఇదంతా చూస్తే అక్కడ ఫోక్ కానీ, బట్ ఇక్కడ కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుంది. మీరు ఇంగ్లీష్ మాట్లాడినా కొంచెం స్టైలిష్గా మాట్లాడుతుంటారు. ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మీవి? నేను జర్నలిజం గ్రాడ్యుయేట్ అండి యాక్చువల్గా, అండ్ ఎడ్యుకేషన్ పరంగా జర్నలిజం గ్రాడ్యుయేట్ నేను, అండ్ మాస్టర్స్ ఇన్ కూచిపూడి, డాన్స్లోనే మాస్టర్స్ చేశాను. చేస్తారు, అయిపోయింది మాస్టర్స్. అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ ఇంకా పిహెచ్డి, డాన్స్లో పిహెచ్డి చేసేది నా డ్రీమ్ అనమాట. సో దానికి ప్రిపరేషన్స్ అవుతాయి. మాస్టర్ అని ఎక్కడో వాడుకున్నారు, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మీరు వాడాలన్నమాట మాస్టర్ అని చెప్పి. ఇప్పుడు మీరే కదా మాస్టర్. అయ్యో అట్లా ఏం లేదు, అంటే ఇంట్రెస్ట్ మీద చేశాను నేను డాన్స్లో మాస్టర్స్ అనేది. బికాజ్ అంటే ఏదైనా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది, బట్ కంప్లీట్గా ఇంకా మొత్తం నేను అలా వెళ్ళి ఎడ్యుకేషన్ పైన కూర్చునే మనిషిని కాదు, ఎందుకంటే నేను ఆర్ట్లో ఉన్నాను. నా వల్ల కాదు, నేను అక్కడ ఏదైనా వింటున్నా నా కాళ్ళు నా చెయ్యి తిరుగుతూనే ఉంటుంది. సో అట్లా. మరి ఇప్పుడు రిజెక్షన్స్ చేశానని చెప్తున్నారు మీరు, 100+ ఆఫర్స్. సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఫోక్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఏంటంటే ఒక్కసారి రిజెక్ట్ చేస్తే ఏంటంటే అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఆ న్యూస్. వాళ్ళ అమ్మాయి దగ్గరికి ఏ క్యారెక్టర్స్ వెళ్ళినా పెద్దగా పట్టించుకోదు, రిజెక్ట్ చేస్తూ ఉంటుంది, ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మరి అది ఎప్పుడు ఆలోచించలేదు మీరు? చాలా మందికి తెలిసింది, కాకపోతే అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే తను చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇలాంటి తను చేయగలిగే స్టోరీ, తను యాక్సెప్ట్ చేసే స్టోరీ అన్నప్పుడు నా దగ్గర తీసుకొస్తుండే అన్నమాట. ఆ మూవీ వల్ల నాకు అప్లోస్ రావాలి, నా వల్ల మూవీకి అప్లోస్ రావాలి, అలాంటి స్టోరీ వస్తే నేను వదులుకోవడానికి అసలు వదులుకోవడానికి నేను రెడీగా ఉండను. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. అయితే వెస్ట్రన్ వేర్ ఇదంతా అంటే మీరు ఇంతకు ముందు చెప్పారు, ఇలా చీర కట్టుకుని రెడీ అవ్వడం ఇదంతా ఎవ్రీథింగ్. ఇప్పటివరకు మీరు చేసిన సాంగ్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, సినిమా కూడా అలాగే ఉంది. సో అంటే వెస్ట్రన్ వేర్ అనేది అసలు మీకు ఇష్టం ఉండదా, లేదంటే కనుక ఎవరైనా వేసుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఏమన్నా భయం ఉంటుంది? నేను వేసుకుంటాను, నేను గుడికి వెళ్తే చీర కట్టుకునే వెళ్తాను. అదే ఫ్రెండ్స్తో కెఫేకి వెళ్ళాను అనుకోండి, నార్మల్ జీన్స్ వేసుకొని వెళ్తాను. సో ఎక్కడిదక్కడే అలా. జీన్స్ కూడా వేసుకుంటారు మీరు మొత్తానికి అయితే? లేదండి, అంటే మా డాన్స్ ఇన్స్టిట్యూట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే అది నేను ఏదో పర్టికులర్గా ఇట్లా స్కూల్కి వెళ్తే యూనిఫామ్ లేకపోతే ఇదే ఇట్లనే రావాలి అట్లా కాదు. బట్ ఏంటంటే నేను చిన్న చిన్న రూల్స్ ఏవైతే పెట్టుకుంటామో, మాకు ఇవి పెట్టుకుంటాం మా చుట్టూ, మేము పెట్టుకున్న వాటికి బేసిక్గా ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళే చెప్తారు అవునండి ఇలా ఉండాలి, ఇలానే నేర్పించాలని. నా దగ్గర మా ఇన్స్టిట్యూట్కి వచ్చే స్టూడెంట్స్ ఎవ్వరికి కూడా స్లీవ్లెస్ నాట్ అలౌడ్ డాన్స్ క్లాస్కి, పొట్టి పొట్టి బట్టలు వేసుకొని రావద్దు డాన్స్ క్లాస్కి, మంచిగా ఫుల్గా డ్రెస్ వేసుకొని రావాలి. అండ్ ఈవెన్ వాళ్ళ ఫుడ్ విషయంలో పాపం ఇన్వాల్వ్ అవుతారో లేదో అందరూ తెలీదు, వాళ్ళు స్నాక్స్ తెచ్చుకున్న బయట ఏం తినను నేను, ఫ్రూట్స్ తెచ్చుకోవాలి, కుర్కురేలు అవి ఇవి ఏమి నాట్ అలౌడ్ అనమాట డాన్స్ క్లాస్లో. అలా హెల్తీ ఫుడ్డే
సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. ఓకే బెస్ట్ ఇట్లా ఉంటాయని. మొబైల్స్ నాట్ అలౌడ్ క్లాస్లో పెద్దవాళ్ళైనా కూడా. కొంతమంది సాఫ్ట్వేర్ ఎవరైనా డాన్స్ నేర్చుకునే పిల్లలు ఉంటారు, సాఫ్ట్వేర్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు తెచ్చుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ డాన్స్ నేర్చుకుంటారు. కానీ అబ్బాయిలకి అందరికి నేర్పుతారు, ఓన్లీ అమ్మాయిలు? గర్ల్స్ నేర్చుకుంటున్నారు, ప్రెసెంట్ అయితే గర్ల్స్ నేర్చుకుంటున్నారు. అబ్బాయిలకు ఇంట్రెస్ట్ చూపించారు ఎందుకో మరి. ఆ స్టెప్ తీసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. బట్ కాకపోతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా టీచర్ని అంతవరకు? టీచర్ పిల్లలు యాక్సెప్ట్ చేయడం అంటే ఫస్ట్ అయితే పేరెంట్స్ దగ్గరకు వస్తే ఏంటంటే వాళ్ళకి తెలిసింది నేను ఇది ఈ ఫలానా ఇవి పెట్టాను అని అంటే వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఒక టీచర్ ఇప్పుడు మనం చెప్తే ఎలాగో వినరు, టీచర్ చెప్తే వింటారు అనే ఒక థాట్తోని. ఇంకోటి ఏంటంటే నేను నా ఓన్గా నేను క్రియేట్ చేసి చెప్పినే కాదు, మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నాను. మాకు వాళ్ళు చెప్పినప్పుడే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక మంచిగా చెప్దాము అని అయితే చెప్తాము, వాళ్ళకి అది ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలియదు కదా. మనం ఎంత చెప్పాలో అంత, అఫ్ కోర్స్ ఎంత చెప్పాలో అంత చెప్పగలుగుతాను, కానీ ఇంకా అంతకు మించి వాళ్ళు ఏం ఫాలో అవ్వకపోతే నేనేం చేయను. మీరు కనిపించే తీరు వల్ల, లేకపోతే మీరు మాట్లాడే తీరు వల్ల, లేక మీకు మీరు పెట్టుకున్న సెల్ఫ్ రూల్స్ వల్ల మిమ్మల్ని చాలా మంది సాయి పాలైతే పోలుస్తున్నారు. అంటే తను ఒక వర్సటైల్ యాక్టర్ అని చెప్తాను. తన యాక్టింగ్లో అయినా తన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అంతా కూడా ఆబ్వియస్గా చాలా మందికి ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఒక మంచి ఎగ్జాంపుల్ ఆవిడ. సో ఆ విషయంలో అయితే యాక్టింగ్ విషయంలో అంతా అయితే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ అట్లా కంపేర్ చేయడం అనేది. బట్ నేను నా ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకుందామని చూస్తున్నాను. బట్ ఇన్స్పైరింగ్ అయితే ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరు ఇన్స్పైర్ చేస్తారు అంటే యాక్టింగ్ పరంగా మీకు? యాక్టింగ్ పరంగా అంటే నా ఫేవరెట్ హీరోయిన్ విషయానికి వస్తే నాకు స్నేహ గారు ఇష్టం అండి. నాకు స్నేహ గారు ఎప్పుడు, ఎందుకంటే మిమ్మల్ని స్నేహ గారు లాగా ఉంటారని చెప్పి కొంతమంది అంటారు కాబట్టి కదా. అలా ఏం లేదు, అంటారు అంటే రకరకాలుగా అంటుంటారు, కొంతమంది లాగా కొంతమందిని చెప్తుంటారు. కాకపోతే నాకు ఎప్పటి నుంచో స్నేహ గారు ఇష్టం, నాకు చాలా ఇష్టం అనమాట. ఒక క్లాసికల్ డాన్సర్గా ఉన్న మీరు ఫోక్కి రావాలంటే మీ కైండ్ అంటే ఒక ప్రిపరేషన్తో వచ్చారు. సేమ్ ఒక ఫోక్ డాన్సర్గా ఉన్న మీరు యాక్ట్రెస్గా రావాలన్నప్పుడు ఒక ప్రిపరేషన్ అవసరం, అంటే మన మైండ్ సెట్ కూడా మారాల్సి, ఇవన్నీ రకరకాల అవసరాలు ఉంటాయి కదా. సో ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? నేను ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వస్తున్నా అన్నా కూడా నేను ఏది వదిలేద్దు అనుకున్నాను అండి ఫస్ట్ నుంచి అయినా. ఇప్పుడు నేను ఫోక్ వచ్చాను, నా క్లాసికల్ నేనేం ఆపలేదు. నేను ఫోక్కి వచ్చిన తర్వాతనే ఇన్ఫాక్ట్ నా మాస్టర్స్ కంప్లీట్ చేసిన నేను కూచిపూడిలో. అండ్ యాక్టింగ్ అనేది నేను ఫస్ట్ నుంచి కూడా అసలు ఇండస్ట్రీకి కానీ ఈ థాట్లో అసలు లేను. అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఉంటుంది కదా, డబ్ స్మాష్లు చేసుకుంటూ, అలా ఎప్పుడూ లేదు అసలు నాకు. బట్ ఈ సాంగ్స్ నుంచి ఏంటంటే ఓకే ట్రై చేద్దాం, కొత్తవి ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటూ వచ్చాను. బట్ ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో అయితే నాకు మంచి అప్లాజ్ ఇంకా వచ్చాక ఆఫర్స్ కూడా వస్తున్నాయి. సో వింటున్నా. ఈ కల్వివనం అనేది కూడా మన ఫోక్ దాంట్లో చేసిన అన్న వాళ్ళే, తను అన్న డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్న డైరెక్టర్ అండ్ రైటర్ అనమాట. ఆల్సో ప్రొడ్యూసింగ్ చేసిన అన్న మల్లిక్ అన్న కూడా మనకి ఫోక్ లో 2-3 పాటలు చేశారు. బట్ ఏంటంటే అన్న వాళ్ళు ఒక మూవీ మంచి స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న స్టోరీ, వాళ్ళకి అందరికీ మనందరికీ ఎగ్జాంపుల్ ఇచ్చిన స్టోరీ అంటే బలగం అండి. బలగం లాంటి స్టోరీ వస్తే నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పేసి విష్ణువర్ధన్ రెడ్డి అన్న అండ్ మల్లికార్జున్ రెడ్డి అన్న వాళ్ళు అనుకున్నారనమాట. వాళ్ళు చేవెళ్ళా అనమాట వాళ్ళది. సో అలా వాళ్ళు రాజన్నని కాంటాక్ట్ అయ్యాక స్టోరీ విన్న తర్వాత రైట్ ఇప్పుడు జనాలకి అవసరం ఉన్న కాంటెంట్ ఇది, ఇప్పుడు ఇలాంటి స్టోరీతో మూవీ అనేది చాలా అవసరం అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు బలగం అనేది కూడా ఏంటంటే దాంట్లో మీరు చెప్పినట్టు ఒక చాలా అట్టర్ న్యాచురాలిటీ ఉంటుంది, మన సంప్రదాయాలు ఎన్ని ఉన్నా కూడా ఎమోషనల్ ఎలిమెంట్ ఒకటి చాలా ట్రిగ్గర్ చేసింది అందరినీ. బట్ మరి ఈ సినిమాకి వచ్చేసరికి అంటే ఇప్పుడు వరకు కలివివలం నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అదంతా చూస్తే కనుక అంటే ఇంకా అలాంటి ఎలిమెంట్ ఏం కనిపించలేదు. ఎంతసేపు చెట్లు పెంచాలి, ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్. బట్ ఇంకా అలాంటిది అలా ఉన్నాయా దాంట్లో? ఇంకా ఇప్పుడు బలగం మూవీలో మీరు అన్నట్టు ఆ ఎమోషనల్ ఎలిమెంట్ అనేది దేని మీద బేస్ అయ్యి ఉంది? స్టోరీ మీద అండ్ మనుషుల ఎమోషన్స్, ఫీలింగ్స్. సో అదే ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇప్పుడు ఒక మనుషుల ఫీలింగ్స్ మీదనే, అంటే మీన్ ఓన్లీ మనకున్న ఈ ఎమోషన్స్ మీదనే కాకుండా అదే ఎమోషన్స్ అదే ఫీలింగ్స్ మనకి ఒక చెట్టు మీద కూడా ఉంటుంది, మన నేచర్ మన ఎన్విరాన్మెంట్ మీద కూడా ఉంటుంది. అది ఇంకా మాది రిలీజ్ అవ్వలేదు, మీరు మూవీ చూస్తే అది అర్థం అవుతుంది అనమాట. సో అలాంటి ఒక మూవీ అండి. ట్రైలర్ అలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఓన్లీ టీజర్ రిలీజ్ అయింది యాక్చువల్లీ, ట్రైలర్ ఇంకా లాంచ్ అవ్వలేదు. ట్రైలర్ లాంచ్ ఉండింది అనమాట. సో ట్రైలర్ చూసాక ఒక ఐడియా ఇంకెక్కువ ఐడియా వస్తుంది. అయితే ఇప్పుడు ఇందాక మీరు మీ స్కూల్ గురించి మాట్లాడారు, ఓన్లీ నల్గొండలోనే ఉంది కదా, హైదరాబాద్లో లేదు కదా? హైదరాబాద్లో యాక్చువల్లీ
లేదండి ప్రెసెంట్. బట్ నేను ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాను నార్మల్గా. కొంతమంది యూఎస్ క్లాసెస్ అవి ఇవి అక్కడ Okay. నుంచి నేర్చుకున్న వాళ్ళకి Online లో. ఆన్లైన్లో చెప్తున్నాను. మ్మ్. ఆఫ్లైన్ అయితే నల్గొండలోనే ఉందన్నమాట. మ్మ్. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది? ఇన్స్పైరింగ్ ఎవరు మీకు? మా మదర్. మ్మ్. మా ఫ్యామిలీలో కానీ నా లైఫ్లో, స్పెషల్గా నా లైఫ్లో మ్మ్. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. చాలా లెజెండరీ విమెన్ ఉన్నారు. ఎందుకంటే లెజెండరీ అనే వర్డ్ నేను అందరికీ వాడను. బేసిక్గా నాకు కొంతమంది ఉన్నారు. మ్మ్. సో అందులో స్పెషల్గా మా మదర్, మా పెద్దమ్మ. మ్మ్. సో నాకు చాలా స్పెషల్. వీళ్ళ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా నేర్చుకున్నాను. వీళ్ళు ఎంత ఇండిపెండెంట్గా, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఇవన్నీ చూసి పెరిగిన అమ్మాయిని. మ్మ్. సైమల్టేనియస్లీ ఏంటంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంకోటి మర్చిపోవద్దు. మ్మ్. అది ఏదైనా కూడా. ఫోకస్ ఆన్ వన్ థింగ్. బేసిక్గా నాకేంటంటే అంటే అది నా అదృష్టం. నాకు నా ఫ్యామిలీ నుండో, మా మమ్మీ వాళ్ళు నన్ను పెంచిన విధానంలోనో తెలియదు, కానీ వాళ్ళ నుంచి నేను ఒకటి తీసుకుంది ఏంటి అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనే వర్డ్ అండి. ఆ వర్డ్ని నేను చాలా ట్రస్ట్ చేస్తాను. మా అమ్మ కూడా నాకు అదే చెప్తారు. నాకు ఎప్పుడైనా కొంచెం ఏమన్నా మా మమ్మీ, ఇప్పుడు నేను కనీసం అలసిపోయి నేను ఎవరికైనా ఫోటో ఇవ్వనమ్మా అని అన్నా కూడా మమ్మీ వచ్చి లేదు అలా చేయకూడదు, నువ్వు వెళ్ళు ఫోటో దిగు, వాళ్ళతో దిగేసిరా, ఇలా అంటే నన్ను అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఆబ్వియస్గా. అంటే మోటివేట్ లేదు అంటే నా అదృష్టంగా భావిస్తానండి నేను బేసిక్గా. ఎందుకంటే ఇట్లా వాళ్ళు పెంచిన విధానం కానీ అవన్నీ నాకు ఇక్కడ గట్టిగా ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఇది ఇలా చేయాలి, ఇది ఇంతే, ఇది ఇట్లానే ఉండాలి అంతే అని చెప్పేసి. సో ఖచ్చితంగా మా మదర్కి అంటాను. అండ్ అఫ్ కోర్స్ డాడీ కూడా. అంటే డాడీ ఏంటంటే ఆయన వర్క్స్ పరంగా ఆయన బిజీ ఉన్నా కూడా అమ్మ ఉంది అనే ఒక ధైర్యం, అమ్మకి ఇచ్చే ఫ్రీడమ్ ఉంటుంది డాడీ నుంచి అయినా. ఇప్పుడు ఫాదర్ మా మదర్కి ఇచ్చిన ఫ్రీడమ్ వల్లనే మా మదర్ నా వెనుక కానీ వచ్చి కంప్లీట్గా నాతోనే ఉంటుంది తను. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నా కూడా, ఫాదర్ ఆయన వర్క్తోని ఆయన ఆఫీస్కి వెళ్ళినా కూడా అమ్మ నాతోనే ఉంటుంది ఎప్పుడైనా కూడా. డాడీ కూడా లేదు నువ్వు ఉండు ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా అని చెప్పేసి. సో అలా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. చరణ్ అర్జున్తో ఏంటి మీ రిలేషన్ ఏంటి, మీ జర్నీ ఏంటి? అన్న, మా అన్నయ్య చరణ్ అన్న. అంటే యాక్చువల్గా మేము నల్గొండ అండి, అన్నది కూడా నల్గొండనే. అన్న వాళ్ళు పక్కన నల్గొండ పక్కన ఒక మండల్ అనమాట, దుప్పలపల్లి అని. సో నేను చిన్నప్పుడు ఇలాగ యూకేజీలో ఉన్నప్పుడు ఒక కూచిపూడి ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళ ఊర్లో అతను చిన్ని ఆశా ఫౌండేషన్, చరణ్ అర్జున్ కన్నా ముందు అన్న పేరు చిన్ని చరణ్. సో చిన్ని ఆశా ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి పెడితే నేను అందులో చేశాను వెళ్ళి, జస్ట్ ఇట్లా ప్రోగ్రామ్. సో ఆ తర్వాత అప్పుడు ఇట్లనే ఈ క్లాసికల్, ఫోక్, వెస్టర్న్ అన్నీ చేసి వచ్చాను. తర్వాత ఒక 2-3 ఇయర్స్కి అన్న వాళ్ళ అమ్మ చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా ఆయన అలా మళ్ళీ ఫౌండేషన్ నుంచి ప్రోగ్రామ్స్ ఏవో పెట్టారనమాట కొన్ని రోజులకి, ఒక 1-2 ఇయర్స్కి ఏవో. సో అప్పుడు కూడా వెళ్ళి నేను చేశాను. సో ఆ తర్వాత అన్న ఒక మూవీ చేశారు. ఒక మూవీ అన్న ప్రొడ్యూస్ చేశారు అండ్ వాళ్ళ బ్రదరే యాక్ట్ చేశారనమాట అందులో. సో ఆ మూవీకి సంబంధించిన ఒక సాంగ్లో వాటిల్లో అప్పుడు మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ అన్న ఆ తర్వాత ఇండిపెండెంట్ మ్యూజిక్ వచ్చారు. గ్యాప్ తర్వాత అన్న ఇండిపెండెంట్ మ్యూజిక్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లానే మళ్ళీ కాంటాక్ట్స్లో నేను నల్గొండలో ఇన్స్టిట్యూట్ పెట్టానని తెలిసి అప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను. సో ఒకసారి నల్గొండలోనే ఉన్నారా, నేను ఇన్స్టిట్యూట్ చూస్తాను అని చెప్పేసి అన్న చూసారనమాట. సో అన్న ఇన్స్పైర్ అయ్యారు. అంటే లైక్ అన్న ఇన్స్పైర్ అంటే ఏంటంటే ఏ విషయంలో చెప్తానంటే అన్న ఒకటే చెప్తారు, అన్న జర్నీ ఎప్పటి నుంచో ఉంది. నేను చిన్న యూకేజీ ఉన్నప్పుడు క్లాసికల్ పర్ఫామ్ చేసిన నేను స్టిల్ నేను అదే ఆర్ట్లో ఇంకా ముందుకు వస్తూ అలా నన్ను కూడా అందులోనే చూసేసరికి అన్న ఏంటంటే నాలానే అనిపిస్తావురా నువ్వు కూడా, లైక్ నేను ఎంత దీంట్లోనే ఉండి నేను దీన్ని వదిలేయొద్దు అని చెప్పేసి నా ఆర్ట్ని ఎట్లా ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉన్నావు. సో అని చెప్పేసి అన్న కలిసి ఒకటి వర్క్ చేద్దాము ఇట్లా సాంగ్స్ అని చెప్పేసి అన్న యాక్చువల్లీ యూట్యూబ్ నేను ఫస్ట్ వచ్చిందంటే అన్న ఛానల్కే ఒక ఇగో విష్ణుమూర్తి టీను అని చెప్పేసి అన్న పాటలు తెలుసు కదా మనకి ఎట్లా ఉంటాయో, మెసేజ్ ఓరియంటెడ్ మొత్తం. 2 అమ్మాయిలు విష్ణుమూర్తిని ఇప్పుడు మన సొసైటీలో జరిగే అన్ని వాటి గురించి క్వశ్చన్ చేస్తున్న పాట అనమాట. చాలా మంచి పాట. అప్పట్లో అంటే రీచ్ లేదు ఆబ్వియస్గా, కానీ చాలా మంచి పాట అది.
ఆ పాట జిఎంసీ టెలివిజన్లో రిలీజ్ అయింది. అదే నా ఫస్ట్ ప్రాపర్ యూట్యూబ్ సాంగ్ అదే అనమాట ఓకే. నాకు. సో అందులో నా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా క్లాసికల్ చేస్తుంటారు, వాళ్ళకి నేను కొరియోగ్రఫీ చేసి అప్పుడు చేసినాము. ఆ తర్వాత 2-3 పాటలు చేసిన, అందులోనే అన్న దాంట్లో ఒక విమెన్స్ డేకి ఒక పాట చేసిన, అట్లా కొన్ని పాటలు చేసినాను. ఆ తర్వాత మళ్ళీ ఫోక్. సో ఫోక్కి వస్తున్నప్పుడు కూడా నేను, మనకి ఎవరు తెలీదు ఫోక్ దాంట్లో, జస్ట్ అడిగారు కదా. సో నేను అన్నని అడిగి, అన్న దగ్గర అడ్వైస్ తీసుకున్న తర్వాత నేను ఇట్లా కొన్ని సజెషన్స్ ఇవ్వండి, ఇట్లా వెళ్తున్నాను, ఓకేనా ఇదంతా అని అడిగిన తర్వాత జస్ట్ గో అహెడ్, మంచి ఆపర్చునిటీ అని చెప్పారు. డే అంతా ఆక్యుపైడ్గా ఉంటారు కదా, మరి హాబీస్ ఏమి ఉంటాయి? ఇంకా డాన్స్ కన్నా పెద్ద హాబీ నాకు ఇంకేముంటుంది, ప్యాషన్ అయినా హాబీ అయినా. ఏమండి అది ప్యాషను, కెరీరు ఇవంతా కదా, అది కాకుండా అసలు రిలాక్సేషన్ ఉండదు ఉంటే? షటిల్ ఆడతాను, అంటే మరీ మొత్తం అదే కాదు, జస్ట్ అట్లా. డాన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ కావాలి. ఎలా ఫిట్నెస్ సీక్రెట్స్ ఏంటి? ఫిట్నెస్ సీక్రెట్స్ ఏం లేదండి, చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిపోయింది. డాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంతే ఫిట్నెస్ అయినా ఏదైనా కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది డాన్స్కి నా లైఫ్లో. సో మాస్టర్స్ అది చేస్తున్నప్పుడు అయితే మాకు రెగ్యులర్గా ఎవ్రీడే ఒక 6 hours డాన్సే ఉండేది. 6 hours అంటే ఒక 1 hour, ఒక 1-2 hours ఏమో థియరీ క్లాసెస్ అయినా కూడా మిగతా 4 గంటలు 5 గంటలు మేము డాన్స్ చేస్తూనే ఉంటాం. సో మేబీ అట్లా అది ఉంది చిన్నప్పటి నుంచి అయినా. అదే నేను అంటే ఫిట్నెస్ అంటే మీరు ఫుడ్ అంటే బయటవి ఎక్కువ ఏం తినను, బయటవి కావాలన్నా ఇంట్లో ఆర్డర్ చేసుకొని తింటాను. చాలా తక్కువ అండి, అంటే బయట కొంచెం ఆయిల్ ఫుడ్స్ అవి కొంచెం తక్కువ, ఇంట్లో అంటే కావాల్సినంతే తింటాను, మళ్ళీ అతిగా ఏం తినలేను కూడా అంతా కూడా. కొబ్బరి నీళ్ళు తాగడం ఇలాంటి కొన్ని మెయింటైన్ చేస్తుంటారు, మాయిశ్చరైజర్స్ అని ఏముండవా ఇవే మీకు? కొబ్బరి నీళ్ళు చాలా తాగుతుండే అండి సమ్మర్లో, అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చాను, బట్ సమ్మర్లో అయితే ఎవ్రీడే ఐ యూస్ టు టేక్ 1 liter. అదేందో మరి అట్లా అలవాటైంది మరి అప్పుడు. సో సమ్మర్లో నాకు 1 month మొత్తం డాన్స్ క్లాసెస్, ఎవ్రీడే క్లాసెస్ ఉండేది. పిల్లలకి టీచ్ చేయడము, వాళ్ళతో అరవడం, వాళ్ళతో టీచ్ చేయడం కన్నా పెద్ద అదేమి ఉండదు, ఎక్సర్సైజ్ అయిపోద్ది. బట్ మీరు తినటమే తక్కువ కాబట్టి జిమ్కి వెళ్దాం అనుకుంటాను కానీ చాలా ఇంకెందుకు జిమ్కి వెళ్తే వాళ్ళు ఒక రోజు వెళ్ళి జిమ్లో డబ్బులు కట్టేసి వచ్చి బంద్ చేస్తాను. మరి వాళ్ళని పోషించాలి కదా. కాదు, ఏ కోణంలో జిమ్కి వెళ్దాం అనుకున్నారు మీరు? ఎందుకు వెళ్దాం అనుకున్నారు చెప్పండి? అసలు డబ్బులు కట్టడానికి కాకపోతే జిమ్కి వెళ్ళడానికి రీజన్ ఏముంది? ఒక్క రీజన్ చెప్పండి. మీరు అలా అంటే నెక్స్ట్ టైం ఇంకా అసలు పంపించరు మమ్మీ వాళ్ళు. అవునండి, రోజుకి 6 గంటలు డ్యాన్స్ చేస్తున్నారు, మీరు చూడడానికి కూడా ఎలా ఉన్నారు? ఇంకా మరి జిమ్కి వెళ్ళాలంటే ఒక మోటివేషన్ ఉండాలి. అంటే నన్ను చూసి వేరే వాళ్ళు మోటివేట్ అవ్వడానికి జనాలు, అంటే ఆంటీలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు వచ్చావు జిమ్కి అని, మీకు మోటివేషన్ ఇవ్వడానికి అని చెప్తాను నేను బేసిక్గా. జిమ్ వాళ్ళని బతికించడానికి, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి, దానికి మీరు జిమ్ చాలా తక్కువ అండి. అది కూడా ఈ ఉన్న షెడ్యూల్స్కి అసలు అది కూడా చాలా కష్టం అవుతుంది, వెళ్ళలేను. ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాల ఫేస్ చూపించి రావడం అంతే, అది కూడా ఆపేసాను, చాలా మంత్స్ అవుతుంది నేను ఆపేసి కూడా. ఇంకోటి ఏంటంటే రోజుకి 6 గంటలకు మించిన డాన్స్కి మించిన జిమ్ ఎక్కడ ఉండదు నాకు తెలిసినంత వరకు. జిమ్ ఆపేసాను లేండి, ఇంకా అయిపోయింది, ఇంకా పంపించారు కూడా ఇది చూసాక, ఇంకొద్దని చెప్పేస్తారు. జిమ్ ఆపేసి చాలా రోజులు అయింది, వెళ్తే ఎప్పుడు ఒక్కసారి వెళ్ళేది, అప్పుడు కూడా అంత ఏదో ఫిట్నెస్ ఫ్రీక్ అట్లా కాదు, ఎవ్రీడే పోయేంత లేదు నాకు, ఎప్పుడో ఒకసారి వెళ్తుండేది. ఈ షూట్స్ వల్ల వాటి వల్ల మొత్తానికి ఆగిపోయింది, చాలా మంత్స్ అయింది కూడా ఆపేసి కూడా. కొంచెం ఫుడ్ విషయంలో ఈ ఆయిల్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటాను, అవి కూడా నాకు చాలా బయట స్వీట్స్ అవి కొంచెం తింటుంటే నాకు ఫేస్ అంతా పాడైపోతుంది, మళ్ళీ అదే అవుతుంది, మన ఫుడ్ ఆపలేం కదా అని అనుకుంటా కొన్నిసార్లు. సో అన్నీ ఏది ఎక్కువ రోజులు ఆపలేను, బేసిక్గా ఏది ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేను. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అనుకోండి 1 నెల తాగలుగుతా, ఆ తర్వాత నా వల్ల కాదు. సో మళ్ళీ ఆయిల్ ఫుడ్ తినొద్దు అనుకోండి 1 month ఉండగలుగుతా, ఆ తర్వాత మళ్ళీ తింటా. సో ఇట్స్ హ్యాపెన్స్. అయితే ఈ మధ్యన రీసెంట్గా కార్ కొన్నారు కదా? 2-3 ఏళ్ళు అయింది, 2-3 years అయింది. 2-3 years అయింది కార్ కొని. ఏంటి డాడీ గిఫ్టా లేకపోతే మీకోసమా? అంటే బేసిక్గా కార్ ఇష్టం. బిఫోర్ వేరే కార్స్ ఉండే అనమాట, నార్మల్గా i20 అవి ఇవి ఉండే, బట్ నాకేంటంటే ఈ XUV తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే, సో అలా తీసుకున్నాను. అంటే రేంజ్ పెరిగిన కొద్దీ లేదండి, ఒక షూట్లో ఒక ప్రొడ్యూసర్ కార్ అనమాట. సో ఆ ఒక్క షూట్లో ఏంటంటే ఆ కార్లో నిల్చొని ఇట్లా రూఫ్ టాప్ నుంచి బయటికి లేవాలి. సో అట్లా నిల్చొని దాంట్లో కొన్ని షార్ట్స్ తీశారు. సో ఇంకా నాకు అప్పుడు బాగా నచ్చింది అనమాట, తీసుకుంటే ఈ కార్ తీసుకోవాలని అనుకున్నా. తీసుకున్నాం 1 yearలో తీసుకున్నాం నెక్స్ట్ ఆ కార్. సో డాడీకి చెప్పిన, అంటే చూస్తున్నారు ఏదన్నా మారుద్దాం అనే ప్రాసెస్లో, ఇట్లా చూసిన డాడీ కార్ తీసుకుందాం అది ఇది అని చెప్తే. మీ సంపాదనేనా డాడీదా డబ్బులు?
నేనే తీసుకున్నాను, కార్ నేనే తీసుకున్నాను. మీరే తీసుకున్నారు. అంటే అట్లా మొత్తం ఇట్లా డబ్బులు ఇచ్చేది తీసుకోం కదా, మనం ఈఎంఐలు కట్టుకుంటే తీసుకుంటాం. అయితే క్రిటిసిజం అనేది ఎక్కడైనా కామన్ బేసిక్గా, మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడున్నా ఇది ఉన్నా. బట్ కాకపోతే ఏంటంటే ఇవి అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అది ఇంకెక్కువగా ఉంటుంది కదా. సో మరి క్రిటిసిజంని ఎలా తీసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? అంటే ఫస్ట్ అండి ఈ యూట్యూబ్ కామెంట్స్ విషయానికి వస్తే గాడ్స్ గ్రేస్ ఏంటంటే నాకు ఒక 95% కూడా, అంటే 95% నాకు అంత పాజిటివ్గానే జరుగుతుంది. ఎక్కడో ఒక 5% అది వాళ్ళకి అనిపించిందో, వాళ్ళ అడ్వైస్లో నెగిటివిటీ వచ్చిందో, లేకపోతే ఎవరైనా అనిపించారో, అలా అలా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా. సో అలా వచ్చినవి పట్టించుకోండి. ఫస్ట్లో కొన్ని చూస్తే అంటే మనకి ఏంటంటే ఒక 99 మెంబర్స్ బాగుంది అన్న ఒక్కరు ఏదైనా తేడాగా అంటే మనకు అదే ఉంటుంది మైండ్లో. సో అలా ఫస్ట్లో కొంచెం ఏంటి ఇలా అంటున్నారు, అయ్యో అవునా అది ఇది అని చెప్పేసి అనుకుంటుండే. మమ్మీ వాళ్ళు అసలు అవసరం లేదు, చూడక ఇక్కడ ఎంతమంది ఎలా మాట్లాడుతున్నారు చూడ, అది ఎందుకు నీకు అని చెప్పేసి ఏం చూడండి. అంటే నాట్ ఓన్లీ కామెంట్స్, అసలు చూడండి. నాట్ ఓన్లీ కామెంట్స్, క్రిటిసిజం అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్స్, చాలా రకాలుగా ఉంటుంది కదా. క్రిటిసిజం నాకు తీసుకోరు, పెద్ద పట్టించుకోరు. నేను ఏం యాక్సెప్ట్ చేయను. అంటే బేసిక్గా ఏంటంటే టాక్సిసిటీ నా దగ్గర రానియనండి. నేను ఇంత సర్కిల్లోనే ఉంటా, అంత సర్కిల్ నాకు కొంచెం సర్కిల్ అయినా పాజిటివిటీ ఉంటే, పాజిటివ్ సర్కిల్ ఉంటే చాలు. ఒకవేళ ఏదైనా నాకు టాక్సిక్గా వస్తుంది అంటే నేను దాన్ని ఎక్కడ దూరం చేయాలో అక్కడ చేసేస్తాను, దగ్గర రానివ్వను. ఎందుకంటే అది దానివల్ల నాకు ఫిజికల్గా మెంటల్గా అంత లాస్, ఎవరికైనా స్ట్రెస్ కానీ మొత్తం అంత ఇబ్బంది అవుతుంది. అందుకోసమనే కొంచెం దాని అట్లా మెల్లిగా ఈ మధ్య ట్రై చేస్తున్నాను, ఈ మధ్య చేస్తున్నాను. అంతకుముందు వరకు ఏంటంటే ఒక మాట అన్నా ఏదైనా కూడా అది నేను చాలా హార్ట్కి తీసుకొని ఆలోచించడం అలాంటివి చేస్తుండేది. బేసిక్గా అన్నారు చాలా తక్కువ, బట్ ఎవరో ఒకరు అట్లా అన్నా కూడా ఉండేది. బట్ లేదు, ఇప్పుడు అసలు చాలా తగ్గించుకున్నా, సర్కిల్ కూడా తగ్గించుకున్నా, ఓన్లీ జెన్యున్ పీపుల్నే ఎంకరేజ్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, మరి గాసిపింగ్ అనేది ఎలా తీసుకుంటారు? అసలు గాసిపింగ్ వస్తుందా మీ గురించి ఎప్పుడన్నా? గాసిప్ అంటేనే ఆబ్వియస్గా అందరి మీద ఉంటుంది, బట్ మళ్ళీ గాసిప్ చేసుకుంటారేమో మన దగ్గరికి, మనకి ఎవరు చెప్తారు? వస్తుంటాయి కదా, చాలా సార్లు సర్క్యులేట్ అవుతుంటాయి కదా. అంటే నేను అనేది అదే వింటాను, బట్ నా ముందు వచ్చి అనే వరకు నేను పట్టించుకోను. అయితే లైఫ్లో మనం అనుకోకుండానే కొన్ని సెట్ బ్యాక్స్ ఎదురవుతుంటాయి, అనుకోకుండానే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. సో వాటిని అధిగమించి ఎలా ముందుకు ఎలా వెళ్తారు? నా విషయానికి వస్తే నాకు ఏదైతే రాసి పెట్టుందో అదే నా దగ్గరకు వస్తుంది అని ఫీల్ అవుతానండి. అది ఏదైనా కూడా నాకు అంటే అది సాంగ్ విషయం అనే కాదు, ఏదైనా కూడా నా లైఫ్లో ఎలాంటి థింగ్ అయినా కూడా అది నాకు రాసిపెట్టి ఉంటే అది ఎన్ని వేస్లో నేను వద్దనుకున్నా కూడా నా దగ్గరకు వస్తుంది అని నేను నమ్ముతాను. కొంచెం స్పిరిచువల్ పర్సన్నే, ట్రస్ట్ ఇన్ గాడ్ అనుకుంటాను. అంటే అలా అని చెప్పి బ్లైండ్గా మొత్తము అలా ఒకరి మీద వేయడమో, లేకపోతే మొత్తం దేవుడు నువ్వే చెయ్యి అని చెప్పేసి కాదు. నా హార్డ్ వర్క్ నేను పెడతాను. నేను ఎక్కువ ఎల్లమ్మ తల్లిని నమ్ముతా, ఫస్ట్ నుంచి, ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అయినా కూడా నా చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దైవం అనమాట ఎల్లమ్మ తల్లిని బాగా నమ్ముతాము. సో నాకు పెరుగుతున్న కొద్దీ ఇంకెక్కువ బాగా ఎఫెక్షన్ వచ్చేసింది అనమాట అమ్మ మీద. చాలా ప్రేమ, అంటే నేను ఒక దేవత అనే కాదు, కానీ ఇప్పుడు మా మమ్మీ అంటారు, నువ్వు నన్ను ఏదైనా ఉన్నా కూడా అమ్మ అని నా దగ్గర చెప్పకు, ఎల్లమ్మ అని చెప్పి వెళ్ళి ఆమె దగ్గర చెప్పేసే నువ్వు అని, అలా ఆ టైప్ ఆఫ్ బాండ్ ఏదో నేను క్రియేట్ చేసుకున్నా అనిపిస్తుంది. సో నాకు ఈ పాటలలో కొంచెం అన్నిట్లో అంటే ఎక్కువ స్పెషల్ అన్నా కూడా నేను నా పేరే ఎల్లమ్మ చేశాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీ, అంటే ఓవర్వెల్మ్ అండి. ఎందుకంటే అలాంటి ఒక పాట రిలీజ్ అయ్యి కూడా యాక్చువల్లీ 1 year అయింది. బిఫోర్ 1 year ముందు పాట రిలీజ్ చేశారు. ఫస్ట్ పాట విన్నది కూడా మా అమ్మనే. అమ్మ విన్నారు, అమ్మ విని అరే పాట ఏదో బాగుందివే, ఇట్లా నువ్వు చేస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పారు నాకు క్యాజువల్గా. అవునా అనుకున్నాం, బట్ అది ఇప్పుడు ఎవరు తెలీదు, అప్రోచ్ ఏం లేదు. జస్ట్ ఆ తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇట్లా పాట ఉంది అని చెప్పేసి అడిగి అదంతా అయ్యేసరికి, ఫైనల్ అయ్యేసరికి అంటే కంప్లీట్గా చేసే రోజు కూడా అంటే నేను ఎంత ఓవర్వెల్మ్డ్గా, అంటే ఎంత అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది అని ఒక ఫీల్లోనే నేను చేశాను. నిజమే, అది మీ మాటలో తెలుస్తుంది చెప్తుంటే. సో బేసిక్గా ఏంటంటే ఆ రోజుకి ఒక చిన్న స్టోరీ. నాకు అసలు సిక్గా ఉన్నాను, చాలా హెల్త్ అంతా పాడైపోయింది ఆ రోజు, ఎందుకో అనుకోకుండా. షూటింగ్ మాకు వేములవాడలో జరిగింది. ఆ రోజు ఎందుకు ఎర్లీ మార్నింగ్ వామిటింగ్స్ అయ్యి మొత్తం హెల్త్ అంతా స్టమక్ అప్సెట్ అంతా మొత్తం ఇట్లా డ్రైన్ అయిపోయినా అనమాట. అసలు అంత సిచ్యువేషన్లో ఉన్నా, బట్ రెడీ అయిపోయినా. మమ్మీ అన్నారు ఆపుదామా మరి అంటే, వద్దొద్దు చేసేద్దాం, ఇది చేయాలి ఎట్లనన్నా అని చెప్పేసి
అంతా రెడీ అయిన తర్వాత ఇంకా ఓకే అసలు మొత్తం అసలు ఓపిక కూడా లేదు. రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్ళి మొక్కుకున్నాను, గట్టిగా మొక్కుకున్నాను అనమాట. నేను నిన్ను రిప్రజెంట్ చేస్తున్నాను, నువ్వు కనిపించాలి అక్కడ, నేను కనిపించొద్దు అని. నాకు తెలియదు నేను కనిపించానో లేదో, బట్ ఆ కామెంట్స్ చూస్తే అయితే నాకు చాలా, నేను ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ అట్లా ఒక్కరికి అలాంటి ఆపర్చునిటీ రాదు అని నా ఫీలింగ్. సో ఇంతకుముందు మీరు ఫోక్ ఇండస్ట్రీ చూసారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది కదా జర్నీ. సో రెండింటికి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఇందులో చేసే వాళ్ళకి అది కష్టమే. కాకపోతే అంటే నాకు కంపారిజన్లో చూస్తే ఒక వన్ డే షూట్ ఏమైనా చూస్తే నాకు ఫోకే కొంచెం ఇబ్బంది, అంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టేదన్నమాట. బికాస్ ఏంటంటే ఫోక్లో కూడా హెవీ బడ్జెట్తో చేసే వాళ్ళు అయితే మనకు ఆ రెస్ట్ ఉంటుందండి. బట్ అట్లా కాకుండా వన్ డేలోనే కంప్లీట్ చేసేసేయాలి పాట. నీకు మార్నింగ్ అరౌండ్ 10కి స్టార్ట్ చేసినా కూడా ఈవినింగ్ 6-7 వరకు నువ్వు కంప్లీట్ చేయాలి, షూట్ కంప్లీట్ చేయాలి. బడ్జెట్ అదే, ఒక ఎంత మనకి ఫోక్ సాంగ్స్ అంటే కొంచెం తక్కువ బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్లో కంప్లీట్ అయిపోవాలి. సో ఆ టైంలో అయిపోవాలి అది. సో ఇంకొక రోజుకి పెరగాలన్నా కూడా అందరికీ పేమెంట్స్ అన్న అదంతా కూడా కష్టమే. సో ఎలా ఉంటుందంటే అంటే పర్టికులర్గా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ఏ డ్యూయెట్ సో నేను ఇవి చేసినా నాకు ఎక్కువ రెస్ట్ ఉండేదేమో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కనీసం ఒక డ్యూయెట్ సాంగ్ అనుకోండి, హీరో హీరోయిన్ చేసేది, హీరోని ఏదైనా డాన్స్ సపరేట్గా సింగిల్గా ఆయన చేపిస్తుంటే హీరోయిన్కి రెస్ట్ ఉంటుంది, హీరోయిన్ చేపిస్తుంటే హీరోకి రెస్ట్ ఉంటుంది, హీరో మాంటేజ్ తీసుకుంటే హీరోయిన్కి రెస్ట్, హీరోయిన్ మాంటేజ్ తీసుకుంటే హీరోకి రెస్ట్. కానీ నాకు అలా కాదే, అంటే నేను నాకు అనిపిస్తుంది ఓకే మనం ఇందులో ఉన్నాం, ఇది చేయాలి ఇంకా. ఎందుకంటే నా పాటలో డాన్స్ నేనే చేయాలి, మాంటేజెస్ నేనే చేయాలి, బీజిఎమ్స్ నేను చేయాలి, ఏది చేసినా కూడా నేనే మొత్తం రిపీటెడ్ తిరుగుతూనే ఉండాలి. ఇక్కడ ఒక మినిట్ ఇక్కడ ఒక మినిట్ అట్లా చక్క మారుతూ చేసేయాలి కదా. సో ఇంకా ఓకే నాకు అదే ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే నేను ఒక మూవీలో ఒక 2 years బ్యాక్ ఒక సాంగ్ చేశాను. అదొక 2-3 years బ్యాక్ చేశానండి. అది ఓన్లీ జస్ట్ మూవీ రిలీజ్ అవ్వలేదు, కృష్ణుడి పాట అనమాట. సో అదేంటి 2-3 days చేశారు, మాకు చాలా రెస్ట్. 2-3 days చేస్తే ఏంటంటే కెమెరా సెట్టింగ్కే చాలా రెస్ట్ దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ నేను చేసిన కలివి వనంకి అయితే నేను అనుకున్నా ఎంత రెస్ట్ ఉంది అంటే నేను అక్కడ ప్రజెంట్ చేసే నా యాక్టింగ్ లేదా నా సీన్ జరిగే అంత టైంలో తప్ప మిగతా అంతా రెస్ట్ ఉంటుంటే ఓకే నైస్ అనిపించింది. సో అవి కంటిన్యూగా చేసే వాళ్ళకి కూడా అందులో కూడా అంటే కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ బిగినర్ని కాబట్టి నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంత ఎక్స్పీరియన్స్ నాది. సో ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా ఎక్కువ మూవీ దాంట్లో కూడా, మూవీ ఇండస్ట్రీలో. ఇప్పటికే చాలా సాధించారు, బట్ మరి గోల్ అనేది ఒకటి ఉంటుంది కదా జీవితంలో. అల్టిమేట్గా అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ ఫీల్డ్లో అయితేనేమో అల్టిమేట్గా మూవీ అనేది మన అల్టిమేట్ గోల్ అని ఉంటుంది. నాకు అంటే నా ప్యాషన్ నాది ఫస్ట్ నుంచి అయినా కూచిపూడి కాబట్టి నేను కూచిపూడిలో PhD కంప్లీట్ చేయాలి, అది నా డ్రీమ్ అనమాట. అండ్ నేను ఇండస్ట్రీలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను కాబట్టి మంచి మూవీస్ నా వరకు వచ్చిన మూవీస్లో మంచివి చూస్ చేసుకొని చేద్దాము అని ఒక థాట్లో ఉన్నానండి. పర్సనల్ లైఫ్లో కొన్ని ఉంటాయి కదా, అంటే ఈ టైంకి ఇది చేద్దాము, ఈ టైంకి ఇలా అనుకుంటాం కదా. సో అలా పర్సనల్ లైఫ్ ఎలా సెట్ చేసుకుంటున్నారు? సో నాకు పర్సనల్ లైఫ్ నుంచి అంటే ఎవరి నుంచి ఫోర్స్ లేదండి, మా పేరెంట్స్ నుంచి అయినా కూడా ఫోర్స్ లేదు. సో నాకు ఒక అన్నయ్య ఉన్నారు, సో తను కూడా ప్రజెంట్ తన కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు అనమాట. అన్నయ్య PhD చేస్తున్నారు, మొత్తం చదువు అన్నయ్య, వాడికి ఇటు సైడ్ సంబంధం లేదు. సో అన్నయ్యకి ఎంత ఫ్రీడమ్ అయితే ఇచ్చారో నాకు కూడా అంతే ఇచ్చారు. కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నానంటే జస్ట్ గో హెడ్ అని చెప్పినారు ఇంట్లో అంతే. బట్ అంటే పేరెంట్స్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా అది ఇచ్చినా కూడా, బట్ అమ్మాయి ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అమ్మాయికి సర్టన్ ఏజ్ రాగానే, అంటే ఏ వయసులో రావాల్సిన పెళ్లి చేసేయాలనేది ఉంటది, ఖచ్చితంగా ఉంటది. బట్ అది అదే ఏ వయసులో జరగాల్సిన వస్తే ఆ వయసులో జరగాలని అంటారు కదా. సో అబ్బాయిలు ఉన్నా కూడా ముందు అమ్మాయిల మీద ఉంటుంది ఫోకస్. మరి మీకేం రాలేదా ఆ ప్రపోజల్స్? ఏం రాలేదా? అడిగేవాళ్ళు అంటే బయట నుంచి అడిగేవాళ్ళు అడుగుతారు ఇట్లా పెళ్లి చేద్దాము అని చెప్పేసి, కానీ మనం ఇంట్లో అంత క్లారిటీ ఉన్న తర్వాత ఇంకా నా దాకా రానివ్వరు బేసిక్గా. నేను ఇంతే ఇది నేను ఫిక్స్ అయిపోయాను, నాకు వాళ్ళ సపోర్ట్ మా పేరెంట్స్ ఉన్నప్పుడు అవి నా దాకా రావు. అక్కడ పేరెంట్స్ దగ్గర రాగానే అక్కడ నుంచి అటే వెళ్ళిపోతాయి. వాళ్ళే వద్దని చెప్పేస్తున్నారా? అంటే ఓకే ఇట్లా ఉంది, 9 years ఉంటుంది, ఈ పని చేస్తుంది అని చెప్పేసి
హ్మ్. చెప్పేస్తారు. ఎన్ని ఇయర్స్ వరకు పెట్టారు మీకు టార్గెట్? ఇప్పుడు ఎవరికైనా ఉంటది కదా ఇంట్లో, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అంటది మా మమ్మీ కూడా, అమ్మా ఓకే అమ్మా, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని ఎత్తుకుంటారు కదా, అలా ఏదో ఒకటి అనేస్తూ ఉంటది మమ్మీ. అమ్మా ఓకే అమ్మా, కావాలంటే దాన్ని తెచ్చుకొని ఆడుకో, నా దగ్గర నాకు అని చెప్తాను నేను. అంటే ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇదివరకు ప్రభాస్ పోస్టర్లు అంటించుకున్నా అని చెప్పారు కదా రూమ్లో, అలాగా అంటే ఇప్పుడు కాకపోయినా ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఏదన్నా ఊహించుకుంటారు కదా కొంతమంది, ఇలా ఉండాలి అని. అబ్బాయిలు ఊహించుకుంటారు, అమ్మాయిలు ఊహించుకుంటారు, తప్పేనేది. ఇలాంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటాం కదా, అలా ఏమన్నా ఓ ఉన్నాయా? అబ్బాయి విషయంలో లేదండి, లేదు. మంచిగా ఆ అండర్స్టాండింగ్ ఉండాలి, అంతే. అండర్స్టాండింగ్, అమ్మో భయం అవుతుంది ఇప్పుడు చూస్తే. అంటే మీతో అంటే ఎంతసేపు మాట్లాడుతున్నా కూడా ఏదో నేను మాట్లాడుతూనే ఒక ఉంటా. ఫ్రెండ్లీ కన్వర్జేషన్ లాగా ఏది కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదన్నా అడిగితే కనుక కొంచెం ఆలోచించుకుంటారు, అది చెప్పాలా ఇది చెప్పొద్దు అని చెప్పి. బట్ మీరు మాత్రం హోల్ హార్టెడ్లీ లోపల ఏముందో అదే చెప్పారు. మాట్లాడుతూనే ఉంటా, కొంచెము డాన్స్ టీచర్గా అండ్ వన్స్ ఏదో శాటిలైట్ ఛానల్లో వర్క్ చేసిన ఒక యాంకర్గా, అట్లా మాట్లాడడం బాగానే అలవాటు. అంటే అంతే అండి, ఉన్నంత వరకు ఫస్ట్ సైలెంట్గానే ఉంటా. వన్స్ నా ఓపెన్ ఓపెన్ స్టార్ట్ అవుతున్నారు, చేస్తే మాత్రం ఇంకా మాట్లాడుతూనే ఉంటారనమాట. అంతే, ఆపలేరు. ఎస్. బయట నుంచి చూసిన వాళ్ళు నాకు దగ్గర ఎంత సైలెంటో అనుకుంటారు. అలాగే కాకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటే మీకు దగ్గరగా ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు అవుతుందిరా ఇది అనుకుంటారేమో. లేదు లేదు, మరీ అంత ఏముండదు. లైక్ ఓకే నేను మాట్లాడొచ్చు అని అనుకుంటే నేను ఫ్రీగా ఫీల్ అయితే మాట్లాడతాను, లేదంటే అసలు అమ్మో అదే అంటున్నాను మాట్లాడిన అసలు మాట్లాడడమే కదా, నా ఫేస్ లోనే డిఫరెన్స్ తెలిసిపోతుంది, అమ్మో అదే దీనితో అంటున్నాను మాట్లాడడం అని. మా డాన్స్ క్లాస్ గురించి ఇంకొక విషయం అండి, అంటే సో మీకు ఇందాక చెప్పినట్టు అవన్నీ ఫాలో అవుతుంటాం కదా. సో ఆల్సో అంటే ఒక చిన్న రిక్వెస్ట్ నా సైడ్ నుంచి అనుకోవచ్చు, అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి కానీ ఒక థింగ్ ఏంటంటే, అంటే లైక్ నార్మల్గా కొంతమంది అభిమానంతోనే, బట్ చాలా ట్రావెల్ చేసి, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి నేను దొరికేది ఆ ఒక్కటే ప్లేస్ అని తెలిసి వస్తారనమాట. సో నేను కొంతమందిని, అంటే నేను ఆ టైంలో స్టూడెంట్స్ ఉంటారు, నాకు ఒక 60-70 స్టూడెంట్స్ ఉంటారు డాన్స్ క్లాస్లో. సో ఏంటంటే వచ్చిన అమ్మాయిలందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యత అంతా నాదే, నా రెస్పాన్సిబిలిటీ నేను మా మదర్ తీసుకోవాలి, మా అమ్మ అక్కడ లేకపోయినా నేనే తీసుకోవాలి మొత్తం. సో నేను అంతమందికి నేర్పిస్తూ మళ్ళీ కొంతమంది వచ్చి ఫొటోస్ అది ఇది అంటే నేను ఇవ్వనంటాను అనమాట. సో కొంతమంది ఫీల్ అవుతారు, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. కాకపోతే ఏంటంటే మీరు కూడా అర్థం చేసుకోండి అలాంటి టైంలో, బికాజ్ నేను ఒక రెస్పాన్సిబుల్ టీచర్గా ఉన్నప్పుడు నేను ఒక టీచర్నే, ఇంకేది కాదు. ఆ టైంలో ఎవరు వచ్చినా కూడా ఫోటో అడిగినా సారీ అండి నేను ఇవ్వను ఇప్పుడు అనే చెప్పేస్తాను. సో తప్పుగా అనుకుంటారేమో, ఐఎమ్ రియలీ సారీ, మీరు కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫోక్లో మీరు చేసిన సాంగ్స్ అని కూడా బ్రహ్మాండంగా వెళ్తున్నాయి, అదంతా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్స్లో ఏంటంటే చేసింది చేస్తుంది, మళ్ళీ సేమ్ స్టెప్స్ రిపీట్ అని అంటూ ఉంటారు కదా. సో మీరేమో కొరియోగ్రఫీలో మీ పార్ట్ ఉండదు, మరి అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంటుంది మీకు? నా ఒక్కదానికి కాదండి, రిపీటెడ్గా అందరికి వచ్చే ప్రాబ్లం దీని మీద. అంటే నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు ఎవరైనా చేసిందే చేయాలని నాకు కానీ, చేసిందే చేపించాలని కొరియోగ్రాఫర్కి కానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ వర్క్ బేస్ అయ్యేది కూడా దానిపైనే. ఇప్పుడు ఆ పాటకి తగ్గట్టు, ఆ లిరిక్కి తగ్గట్టు, ఆ బీట్కి తగ్గట్టు నీకు ఒక స్టెప్ కావాలి, దానికి ప్రాపర్గా ఆ లిరిక్కి కానీ పాటకి కానీ ఆన్సర్ అంటే రిజల్ట్ ఏంటంటే మనం చేసే స్టెప్స్. సో దానికి తగ్గట్టు చేస్తారు కానీ ఇప్పుడు కమింగ్ టు అంటే ఫోక్ సాంగ్స్ ఏంటంటే మీకు చాలా ఈజీ యాక్సెస్ ఉంది, మనకి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఫోక్ వస్తాయి. అదే సినిమా పాటలో ఒక కొరియోగ్రాఫర్ చేస్తున్నారు అని అంటే ఆయన రోజు చేయరు, కొరియోగ్రాఫర్గా చేయరు రోజు, అంటే రోజు పాట రిలీజ్ అవ్వదు. ఇప్పుడు మా ఫోక్ కొరియోగ్రాఫర్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ రోజు ఒక పాట రిలీజ్ అయిపోతూనే ఉంటుంది వాళ్ళది, రోజుకి 2-3 అయితేనే ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ టైమే దొరకట్లేదు బేసిక్గా మాకన్నా ఎక్కువ. సో వాళ్ళకి ఏంటంటే ఇట్లా చేయాలని, రిపీటెడ్ చేయాలని ఎవరికి ఉండదండి. కాకపోతే ఏంటంటే మీరు వెంటనే ఇవాళ చూసిందే నెక్స్ట్ డే కూడా వాళ్ళ పాటనే చూస్తే మీకు అక్కడ సిమిలారిటీ అనిపించి ఉండొచ్చు, కానీ ఎవరైనా అలా చేయరు. అండ్ ఇప్పుడు మూవీది అయితేనేమో, ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ ఒక పెద్ద హీరోకి మీరు స్టెప్ చేశారు, హుక్ స్టెప్ ఒకటి కంపోజ్ చేశారంటే డెఫినెట్గా అది హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు చేసే మూవీకి వేరే కొరియోగ్రాఫర్ ఉండొచ్చు, లేకపోతే అదే కొరియోగ్రాఫర్ ఉన్నా రిపీటెడ్ అయినా కాకుండా చూస్తారు. అది మనకి చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఒక మూవీ నుంచి ఇంకో మూవీ రిలీజ్ కానీ అదంతా. అంటే కానీ సాంగ్స్ ఎక్కువ యాక్సెస్ ఉండి యూట్యూబ్ వెంటనే చూసేసరికి మీకు అలా అనిపించుండొచ్చు. దయచేసి ఆ కామెంట్స్ మీరు చేయకండి, బికాజ్ ఏంటంటే ఎవరైనా కూడా, అంటే ఇది నా గురించి అనే కాదు, అంటే నా మీద అనట్లేదు, నేను ప్రతి ఆర్టిస్ట్ గురించి ఆలోచించి చెప్తున్నాను. అండ్ నేను ప్రతి కొరియోగ్రాఫర్ గురించి చెప్తున్నాను మెయిన్గా. మీరు కొరియోగ్రఫీ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారంటే, కొరియోగ్రఫీ ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద పని, వాళ్ళు మైండ్లో పెట్టుకొని అన్నీ ఆలోచించి, ఆల్ సైడ్స్ నుంచి ఆలోచించి వాళ్ళు ఒక సాంగ్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడతారో. ఇప్పుడు ఎలా అంటే ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఫోక్లో ఉన్న వాళ్ళందరూ
చాలా మంచి స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఫోక్ అంటే నాకు ఈ ఉంటే ఈ కొరియోగ్రాఫర్ కావాలి అని అయిపోయింది. వాళ్ళు మూవీస్కి వచ్చారు, పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు Yeah. ఫోక్లో ఉన్న వాళ్ళు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కాబట్టి మీరు కూడా కొంచెం చూసేవాళ్ళు కూడా అండ్ ఇట్లాంటి కామెంట్స్ చేయకండి, యా. అర్థం చేసుకోండి. ఎక్కువ యాక్సెస్ ఉంటే మీకు రిపీటెడ్గా అలా అనిపిస్తుందేమో. అయితే కమింగ్ టు మూవీస్, ఇప్పుడు ప్రస్తుతం కలివివనం. సో కలివివనం ఇట్లా రాజ నరేంద్ర అన్న డైరెక్టర్ అండి. మ్యూజిక్ వచ్చి మదీన్ చేశారు. మదీన్ గారు ఇంతకుముందు అంటే మనకి ఇప్పుడు ఫోక్ అనగానే చాలా సాంగ్స్ సాంగ్స్ చేశారు. అవును. అన్ని పాటలు ఆల్మోస్ట్ ఫోక్ అంటే మదీన్ గారే ఉంటారు. మదీన్ గారు, కళ్యాణ్ గారు ఇట్లా. సో మదీన్ గారు బట్ ప్రోగ్రామింగ్ అవి చేశారు మూవీస్కి. కాకపోతే ఇప్పుడు అఫీషియల్గా మ్యూజిక్ డైరెక్టర్గా కలివివనం అనమాట. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, చాలా బాగున్నాయి పాటలు. అంటే ఇప్పుడు మేమందరము ఒక ఫోక్ మట్టి నుంచి వచ్చిన వాళ్ళము అని అనుకుంటాం. మేము మూవీని కూడా కలివివనంని కూడా ఆర్గానిక్ అని పిలుస్తాము. ఆర్గానిక్ మూవీ, ఆర్గానిక్ మ్యూజిక్ డైరెక్టర్, ఆర్గానిక్ అట్లా అనమాట. సో అలా పాటలు కూడా ఒకటి కాసర్ల శ్యామన్న రాశారు అండ్ ఒకటి మాటల తిరుపతి అన్న అండ్ కమలి స్లవత్ అన్న. సో ఇట్లా డిఫరెంట్ రాశారు. డిఫరెంట్ జోనర్స్ని పట్టుకుంటూ ఉంటుంది సాంగ్స్ అన్నీ కూడా. సో చాలా మంచి పాటలు, సాంగ్స్ వైజ్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. ఒక 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఆల్రెడీ, వినని వాళ్ళు వినండి అండ్ ఇంకా రిలీజ్ ప్లస్ అవుతుంది. మీకు తిరుపతి ఇంత ముందు ఆయన సో యా మాటల తిరుపతి అన్న అంటే తిన్న తీరం పడతలే, చాలా అద్భుతమైన పాటలు. ఒకప్పుడు ఫోక్ అంటే సై టీవీ అండి. అంటే నాకు తెలిసిన నేను స్టార్ట్ అయినప్పటి నుంచి యా మాట తిరుపతి అన్న అంటే ఆయనే. సో ఏ డెబ్యూటెంట్ ఆర్టిస్ట్కి అయినా కూడా వాళ్ళు చేసే ఒక మూవీలో ఒక్క పాట హిట్ ఉంటే బాగుండు అనుకుంటారు, కానీ నాకు 4 పాటలు అలాంటి పాటలు వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. చాలా అంటే అంత గొప్ప లిరిసిస్ట్ రాశారు, అంత అద్భుతమైన పాటలు అండ్ ఆ మ్యూజిక్ కూడా అలాగే ఉండేసరికి సో ఒక మంచి అవుట్పుట్ అయితే వస్తుంది మీ అందరికి త్వరలో. నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ అంటే ఇప్పుడు రివీల్ చేయకూడదు, బట్ ఉన్నాయండి, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఏంటంటే చాలా అంటే మంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వస్తాను వాటితోని. ఎస్ ఖచ్చితంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక అంటే మీకు ఏదైతే అటాచ్ అవుతుందో, ఏదైతే కనెక్ట్ అవుతుందో అదే చేస్తారు. సో కాబట్టి అవుట్పుట్లు కూడా అంత బాగుంటున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎట్లయితే నేను చేసిన ప్రతి స్టెప్లో అందరూ నన్ను ఎంత సపోర్ట్ చేశారో, ఇప్పుడు మూవీస్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మీ హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ కాదని ఆల్రెడీ ఇప్పటికే ప్రూవ్ అయింది. ఫోక్లో మీరు అంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే మూవీస్లో కూడా సంపాదించుకోవాలని చెప్పి, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.